హరే కృష్ణ. అందరికీ కూడా ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం, యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ లేదా కర్మ సన్యాస యోగము అని పేరు. చక్కటి అధ్యాయాన్ని ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా యువతీ యువకులు పిల్లలు ఉన్నారనుకోండి, వారు తప్పక వినవలసినది చక్కటి అధ్యాయం. ఎన్నో విశేషమైన మాటలు శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. ఈ యొక్క అధ్యాయంలో మనం ఒక్కసారి ఇప్పటివరకు 4 అధ్యాయంలో ఏమేం చేసుకున్నామో రివిజన్ చేసుకునే కల్లా మీరందరూ కూడా పుస్తకము, పెన్ను మీ దగ్గర పెట్టుకున్నారని ఆశిస్తూ ఒకసారి రివిజన్ ప్రారంభం చేసుకుందాం. మొట్టమొదటి అధ్యాయంలో యుద్ధం యొక్క నేపథ్యం ఏమిటి, అసలు ఈ ధర్మ యుద్ధం ఎందుకు ప్రారంభమైనది, ధృతరాష్ట్రుడికున్న ప్రశ్న ఏమిటి, ధర్మం ఎలా ఇటు కౌరవులని అటు పాండవులని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే విషయాలన్నీ మనం చూసాం. దాంతోపాటు దుర్యోధనుడు పాండవుల వైపు ఉండే సైన్యాన్ని దర్శించి ఎలాంటి ప్రతిస్పందన చేశారు, అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యనన్నాడు, అసలు నేను యుద్ధం చెయ్యనయ్యా, నేను ఈ ఈ కారణాల వల్ల నేను నాకు నిర్దేశించిన కర్మను చెయ్యబోను అని పెట్టేస్తే కృష్ణుడు అర్జునుడి లోపల ఒక కొత్త ఉత్సాహాన్ని నింపటం కోసం మాట్లాడటం ప్రారంభం చేశారు. మనం తెలుసుకున్న భగవద్గీత అన్నిటికంటే గొప్ప ఒక మోటివేషనల్ స్పీచ్ అని, కృష్ణుడు ఒక గొప్ప కౌన్సిలర్ అని, మొట్టమొదటి జరిగిన పాడ్కాస్ట్ అని ఎన్నో రకాలుగా భగవద్గీత యొక్క వైభవాన్ని మనం విన్నాం. 2వ అధ్యాయానికి మనం వచ్చేసరికి మీరు చూసినట్టయితే GITA అనే అక్రోనిం ద్వారా గురువు యొక్క ముఖ్యత్వం ఏంటి, ఎంత గొప్పవాడైనా సరే అర్జునుడు మొత్తం ప్రపంచమే కాదండి అన్ని లోకములలో ప్రఖ్యాతిగాంచిన అర్జునుడికి కూడా ఒక గురువు అవసరం వచ్చింది అని, మన యొక్క స్వరూపము ఆత్మ, ఓ శరీరము ఆత్మ, ఈ రెండు వేరు వేరు తత్వాలు. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఎలా అయితే మొబైల్ ఫోన్ ఉందో దాని తర్వాత సిమ్ కార్డ్ ఉందో, మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరం, సిమ్ కార్డ్కి రీఛార్జ్ అవసరం. అట్లా మన శరీరానికి మనం అనుసంధానం చేయవలసిన స్వధర్మము, అలానే ఆత్మకి సంబంధించిన నిత్య ధర్మము భగవత్ సేవ. జీవుడి యొక్క స్వరూపం ఏంటి, భగవంతుడి యొక్క దాసత్వం. అలా ఈ రెండింటినీ చూసాం. దాని తర్వాత మనము ఆత్మారామం అంటే ఈ యొక్క స్వధర్మాన్ని నిత్య ధర్మాన్ని ఆచరించిన వాడికి ఎటువంటి లక్షణములు ఉంటాయి అనే విషయాన్ని 2వ అధ్యాయంలో మనం తెలుసుకొని పూర్తి చేసి 3వ అధ్యాయంలోకి ప్రవేశించా. 3వ అధ్యాయంలో ట్రీ అనే ఒక అక్రోనిం ద్వారా మనం తెలుసుకున్నాం TREE. ఏంటి త్యాగం చెయ్యాలి, కర్మను కాదు త్యాగం చేయాల్సింది, కర్మ ఫలితాన్ని త్యాగం చెయ్యాలి. యోగా లాడర్ని చూసాం, లౌకిక జీవనం, నాస్తికవాదం, కర్మకాండ, సకామకర్మ, నిష్కామకర్మ, బుద్ధియోగము, భక్తి యోగము అత్యంత గొప్పది. భగవంతుడి భక్తితో, ప్రేమతో, నమ్మకంతో ఆశ్రయించటం చాలా సులభమైనది అనే విషయాన్ని చూసాం. అయ్యా నాకు ఎటువంటి ఆశలు లేవండి, నేను యుద్ధం చెయ్యను అన్న అర్జునుడికి, అయ్యా నువ్వు నీ ధర్మాన్ని ఆచరించాలి, ఎందుకంటే అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్గా నువ్వు ఉండడాని కోసము అని చెప్పి భగవంతుడు ఉపదేశం చేశారు. దాని తర్వాత ఆత్మకట 2 పెద్ద శత్రువులు ఉన్నారట, నిత్య శత్రువులు ఉన్నారట, అదే కామము, క్రోధము. 4వ అధ్యాయం నిన్నటి రోజున మనం పూర్తి చేశాము. EARS అనే అక్రోనిం ద్వారా ఎటర్నల్ ఎడ్యుకేషన్, శాశ్వతమైన విద్య. ఆ విద్య ఎలా వస్తుందట అంటే పరంపరాగతంగా వస్తుందట. భగవానుడు నిన్న చెప్పాడు, ఏ విద్య అయితే పరంపరాగతంగా ఆచార్య గురు శిష్య పరంపర, ఎవరి దగ్గర నుంచి ప్రారంభమవుతుందండి ఈ పరంపర అంటే సాక్షాత్తుగా భగవంతుడి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వివిధ గురువు స్వరూపములలో, ఆచార్య రూపములలో మన దగ్గరి వరకు కూడా ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది అనే విషయాన్ని, పరంపరాగతంగా వచ్చే జ్ఞానాన్ని మాత్రమే మనం సముపార్జన చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా స్కూల్లోకి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాం, అయ్యా ఈ స్కూల్ ఎంత బాగా ICICని ఫాలో అవుతుందా, CBSEని ఫాలో అవుతుందా, SSCని ఫాలో అవుతుందా, ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ చూసి ఎలా అయితే మనం జాయిన్ చేసుకుంటామో మన పిల్లల్ని, అలానే మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఒక పరంపర ద్వారా తెలుసుకోవలసినది అనే విషయాన్ని కూడా మనం నిన్నటి రోజున పరంపరా వైభవాన్ని గురు పూర్ణిమ రోజు మనం తెలుసుకున్నామండి. ఎంత చక్కటి రోజున నిన్న స్మరించుకున్న 4వ అధ్యాయము
గురు పూర్ణిమ 2 కలిసొచ్చి మనం గురువుల యొక్క వైభవాన్ని, పరంపరా వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రోజులలో ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నారండి. అది సనాతన ధర్మంలో ఉన్నదా? అది మన శాస్త్రములలో గీత, భాగవత, రామాయణ, మహాభారత, ఉపనిషత్, పురాణ, వేదములలో ఉన్నవా? వాటిని మనం స్వీకరించవలే. అలాంటి పరంపరా వైభవాన్ని కూడా మనం నిన్నటి రోజున స్మరించుకున్నాము. దాని తర్వాత మనము శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్పాడు. భక్తోసి మే సఖా చేతి. అయ్యా, నువ్వు నా యొక్క భక్తుడివి కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇదొక సీక్రెట్ అండి. మనం ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలి అనంటే ఎవరిని ఆశ్రయించాలి అంటే భగవానుడి యొక్క భక్తుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైతే పూర్ణ శరణాగతి చేసి భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధన చేస్తారో, భగవత్ తత్వాన్ని యథావిధిగా ఆచార్య పరంపర అందించిన విధానంగా మనకు ఎవరైతే తెలియజేస్తారో అటువంటి భాగవతోత్తముల నుంచి మాత్రమే మనము ఈ భగవత్ సంబంధమైన విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం నిన్నటి రోజున చూసామండి. దాని తర్వాత మనకి నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, నిజమైన జ్ఞానము మనిషిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కన్వర్జన్ నిన్న చూసాం. కన్వర్జన్లో ఉన్న వ్యక్తి ఉన్నట్టే ఉంటాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోతాడు. కానీ ఆధ్యాత్మిక భావనలు ఎప్పుడైతే ఉంటాయో వారు పైకి ఎక్కుతారు, ఇటు నుంచి అటు దాటరు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది భక్తుల నుంచి పరంపరాగతంగా వింటే వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం నిన్న. దాంతోపాటు మనం నిన్న కొన్ని చాలా ముఖ్యమైన టాపిక్స్ని అనుసంధానం చేసుకున్నామండి. ఒకటి, భగవంతుడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి, భగవంతుడు మనందరినీ తరింపచేయడానికి అవతరిస్తారు అనే విషయాన్ని విన్నా. దాంతోపాటు నిన్న అన్ని మార్గాలు ఒకటే డెస్టినేషన్కి తీసుకెళ్తుందా అంటే కాదు. మార్గం, మనం ఏ మార్గంలో అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నామో అక్కడ మనం చేరుతాము. తర్వాత వివిధ దేవీ దేవతలను ఎందుకు ఆశ్రయిస్తారు అంటే క్విక్ రిజల్ట్స్ కోసం అట. చాలా తొందరగా పనులు అయిపోవాలి అని. అది చూసాం మనం. ఏ ఎగ్జాంపుల్తో చూసామండి? పెయిన్ కిల్లర్, పర్మనెంట్ ట్రీట్మెంట్. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించటము, శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించటము అనేది పర్మనెంట్గా మనల్ని బాగు చేస్తుంది. దాని తర్వాత మనం నిన్నటి రోజున చూసాం, ఒక గురువుని గర్వాన్ని వీడి ఆశ్రయించి వారు చెప్పినవి తెలుసుకొని మన జీవితంలో ఆ దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో, త్యాగము ద్వారా, యజ్ఞము ద్వారా భగవంతుని ఆశ్రయిస్తామో అప్పుడు మనకి రియలైజేషన్ అనేది కలుగుతుంది అని చెప్పి మనం 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. అంతే కదండి. చివరి ఏమన్నారండి ఆయన? ఈ జ్ఞానము అనే అస్త్రాన్ని తీసుకొని యుద్ధం చెయ్యి అర్జున అని అన్నాడండి కృష్ణుడు. దాంతో 5వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 5వ అధ్యాయంలో అసలు మనం ఏం తెలుసుకుంటాము, ఈరోజు ఏంటి మన అక్రోనిమ్ అనేది ఒకసారి మనం చూద్దాం. STEP అనే అక్రోనిమ్ ద్వారా మనం ఈ 5వ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎస్ ఫర్ స్టే ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలోనే ఉండండి అని భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత టీ ఫర్ 3 డూయర్స్, 3 కర్తలు ఉన్నారట ఈ ప్రపంచంలో, దాని గురించి స్వామి చెప్పబోతున్నాడు. ఈ ఫర్ ఈక్వల్ విజన్, సమదృష్టి ఎలా ఉండాలి. తర్వాత పి ఫర్ పీస్ ఫార్ములా, శాంతి కలగాలి అని అంటే సూత్రం ఏమిటి. ఈ STEP అనే అక్రోనిమ్ ద్వారా మనము ఈ 5వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీతని నేర్చుకోబోతున్నాం. నిన్నటి రోజున ఏమన్నాడండి కృష్ణుడు అర్జునుడితో? అయ్యా, ఆ జ్ఞానం అనే అస్త్రాన్ని పట్టుకో, యుద్ధం చెయ్యి అని అన్నాడు. ఎవరైనా జ్ఞానంతో యుద్ధం చేయొచ్చా అండి? మీకు ఆ విషయం తెలుసా అండి? అస్త్రము కంటే చాలా గొప్పదైనది, చాలా శక్తివంతమైనది జ్ఞానం. శాస్త్రము అస్త్రానికంటే చాలా పెద్దదండి. ఈరోజు సనాతన ధర్మానికి ఏది లోపించినది తెలుసా అండి? చాలామంది అనుకుంటున్నారు అస్త్రాలు లోపించాయి అని. కానీ అస్త్రము కంటే ముందు శాస్త్రము లోపించిందండి. ఎంతమంది మన ఇంట్లో భగవద్గీత చదువుతున్నాం, ఎంతమంది మనం భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాం, ఎంతమంది మనం భగవద్గీతను వింటున్నాం.
విని చదివి అర్థం చేసుకుంటే ఎవ్వరు ఏమన్నా సరే సనాతన ధర్మం అలానే వర్ధిల్లుతూ ముందుకెళ్తుందండి. అస్త్రములు కూడా కావాలండి, కానీ దానికంటే ముందు శాస్త్రము కావాలి. ఎంత చక్కగా ఉన్న ప్రదేశం నుంచి ఉన్నవాళ్ళు అలానే బ్రహ్మాండంగా భగవద్గీత వినే ఒక అదృష్టం మనకు కలుగుతుందండి కృష్ణుడి యొక్క దయ వల్ల, భగవానుడి యొక్క కృప వల్ల. కాబట్టి మనందరం కానీ చక్కగా దీన్ని యూజ్ చేసుకోగలిగితే ఎంత మంచి మార్పు సమాజంలో మనకు కలుగుతుందో మనకి తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు స్వామి శాస్త్రముల గురించి చెప్తున్నారు, జ్ఞానము గురించి చెప్తున్నారు. జ్ఞానముతో పోరాడు, జ్ఞానముతో పోరాడు అని అంటున్నారండి. పోరాటము ఎన్నో వస్తువుల వల్ల చేయొచ్చండి. వాక్కులు కూడా పోరాటమే, తెలుసునా అండి మీకు? వాక్కులు ఒకసారట 2 పెద్ద పెద్ద అస్త్రములు, పెద్ద 2 కత్తులు ఉన్నాయట, 2 బాగా ఫైటింగ్ చేసుకుంటున్నాయట అండి. నేను షార్ప్ అంటే నేను షార్ప్ అని, అందులోపల నాలుక వచ్చిందట. నాలుక వచ్చి అన్నదట, అరే మీరిద్దరు కాదురా షార్ప్, అన్నిటికంటే షార్ప్ నేను అని చెప్పిందట నాలుక. కాబట్టి మన వాక్కుల ద్వారా ఎంతో మనము ప్రభావితాన్ని చేయొచ్చండి ఈ సమాజాన్ని. కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్తున్నారు, అయ్యా యూస్ చెయ్యి, నీకు ఇప్పటివరకు ఇచ్చిన జ్ఞానాన్ని యూస్ చెయ్యి, లే యుద్ధం చెయ్యి అని అంటే ఏం చేశాడు అర్జునుడు? లేచాడు. కానీ మళ్ళీ నాకు ఒక ప్రశ్న ఉంది సార్ అని అన్నాడు. ఏంటి ప్రశ్న అని కృష్ణుడు అడిగేసరికి ఏమంటున్నాడు తెలుసా అండి అర్జునుడు? యుద్ధం చెయ్యాలా సన్యసించాలా అని అన్నాడండి. మళ్ళీ ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడిగాడండి? ఇంతకుముందు అదే ప్రశ్న కదండి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ అదే ప్రశ్న అడిగాడండి అర్జునుడు. కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అండి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మరలా మనల్ని ఒకటే వ్యక్తి ఒకటే ప్రశ్న అడుగుతున్నారు అనుకోండి, 2 పనులు చేయొచ్చండి. ఒకటి, మనం ఇచ్చిన సమాధానమే చెప్పచ్చు. ఇంతకుముందు ఏదైతే సమాధానం చెప్పామో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చో తెలుసా అండి? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, మొన్నే చెప్పాను కదా మళ్ళీ మర్చిపోయావా అని అనొచ్చు. కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? 3వ అత్యంత గొప్ప అప్రోచ్ తీసుకున్నాడండి అర్జునుడి పట్ల. ఒక కొత్త పర్స్పెక్టివ్ని ప్రజెంట్ చేశాడండి కృష్ణుడు ఈ అధ్యాయంలో. అయ్యా నేను కర్మ చెయ్యాలా సన్యసించాలా అంటే ఒక విధంగా సమాధానం చెప్పాడు. ఇప్పుడు నేను కర్మ చెయ్యాలా సన్యసించాలా అంటే ఇంకొక విధంగా చెప్పబోతున్నాడు. అయ్యా నువ్వు ఎందుకు కర్మ చెయ్యాలి అని. ఎంత గొప్ప తత్వం, కృష్ణ తత్వం చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మనం ఒక ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళామనుకోండి, ఒక ఆయన మనకి ఆ ఇల్లును అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. బయట నుంచి చెప్పచ్చు, చూసారా అండి ఈ విల్లా ఎంత అందంగా ఉందో, దీన్ని కొనుక్కుంటే అసలు మీరు చాలా ఆనందంగా ఉంటారు. సరే అని ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేసరికి బా ఇంత పెద్ద పెద్ద రూములు ఉన్నాయండి, పెద్ద హాల్ ఉందండి, పెద్ద పూజ గది ఉందండి, పెద్ద కిచెన్ ఉందండి, దీనికంటే ఏం కావాలండి? సార్ మాకు వద్దండి అని వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకో విషయం తెలిసినా అండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి 10 నిమిషాలే అండి ఇది అనగానే, లేదండి మాకు వద్దండి. మీకు విషయం తెలుసా అండి, ఎంత చీప్ అంటే మీరు కొనుక్కుంటే 30% డిస్కౌంట్ కూడా ఉందండి అనగానే, అవునా సరే అని వెనకాల తిరుగుతారు. ఎందుకో తెలుసా అండి, కొంతమందికి బ్యూటీ ప్రియారిటీ, కొంతమంది బాగా కనిపించటం వారికి ప్రియారిటీ అయి ఉండొచ్చండి. కొంతమందికి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ నుంచి ఎంత దగ్గర అది ప్రియారిటీ అయి ఉండొచ్చండి. కొంతమందికి డబ్బులు ఎంత కాస్ట్లో వీడు ఇస్తున్నాడు అది కూడా ప్రియారిటీ అయి ఉండొచ్చు కదండి. కాబట్టి కృష్ణుడు అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాడండి. ఫస్ట్ ఒక విషయం చెప్పాడు, అర్జునుడు వింటాడా? మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఇంకో విషయంలో ప్రయత్నిస్తున్నాడు, ఈ విధంగా వింటాడు, మళ్ళీ ఇంకో విధంగా చెప్తూ ఉంటారు. అన్ని విధాలుగా చెప్పి ఎలా మోటివేట్ చేయొచ్చు నేను అర్జునుడిని తన కర్మను ఆచరించడానికి, ధార్మికంగా ఉండడానికి అని ప్రయత్నము భగవానుడు చేస్తున్నాడండి. అలా మన ఆచార్యులు, గురువులు కూడా అదే ప్రయత్నం చేశారండి. ఎలా ఒక జీవుడిని ఉద్ధరించాలి, ఏ విధంగా జీవుడికి ఈ విషయాలన్నీ కూడా చెప్తే, ప్రజలకి ఈ విషయాలన్నీ కూడా చెప్తే వాటిని అర్థం చేసుకొని చక్కగా జీవితంలో ఒక మంచి మార్పు ఎలా పొందగలుగుతారు. అందుకే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ భగవానుడు ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటండి ప్రశ్న? కర్మను ఆచరించాలా సన్యసించాలా? భగవానుడు ఈ యొక్క అధ్యాయంలో ఏం చెప్తున్నారు తెలుసా అండి? అయ్యా కర్మను ఆచరించటం, సన్యసించటం ఈ 2 సేమ్ ఫలితాలను ఇస్తాయి. కానీ బట్ అని అన్నాడు.
అర్జునుడు చూస్తున్నాడు, ఏంటబ్బా ఏం చెప్పబోతున్నాడు? కర్మ చెయ్యటం ఈజీ, కర్మయోగం చెయ్యటం ఈజీ. కర్మ చేయటం కాదండి, కర్మయోగం చెయ్యటం ఈజీ. కర్మయోగం అంటే ఏంటండి? భగవంతుడికి సమర్పణ, ఫలములు భగవంతుడికి సమర్పణ, నిరపేక్ష భావనతో ధర్మాచరణ, ధర్మాన్ని ఆచరించటం కోసమే ధర్మాన్ని ఆచరించటం. ఇది చేస్తే అయ్యా ఇది చాలా సులభం. అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవటం కంటే ఇది చాలా సులభము. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక సోల్జర్ ఉన్నారండి, ఒక సైనికుడు. వారు మన కోసమని అన్నీ వదిలేసి బార్డర్లలో నించొని ఎంత రిస్క్ ఉన్న ప్రదేశాల్లో కూడా వెళ్ళి మనందరం ఈరోజు ఇంత చక్కగా భగవద్గీత వింటున్నాము, ప్రశాంతంగా మనం జీవిస్తున్నాము, ధార్మికంగా ఉండగలుగుతున్నాము అని అంటే అది వారు మనకిచ్చే ఒక రక్షణ, అంతే కదండి. మీకు ఒక విషయం చెప్తాను. ఆ సైనికుడు బార్డర్ పై నుండి ఎప్పుడైతే అవసరం ఉంటుందో కేవలము ధైర్యంగా యుద్ధం చేసి శత్రువులను చంపటం మాత్రం చేత రాష్ట్రపతి, ప్రధాని వీరు పిలిచి మెడల్స్ ఇస్తారండి. పరమవీర్ చక్ర అలాంటి ఎన్నో మెడల్స్ ఉంటాయి. మీకు ఇంకా బాగా తెలుసుంటుంది ఎలాంటి మెడల్స్ బహుకరిస్తారు వారి యొక్క ధైర్యం కోసం, వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ కోసం. మేము మొన్ననే ఒక వీడియో చూసామన్నమాట. అందులో చెప్తున్నారు వీరికి అక్కడ బుల్లెట్ జరిగింది, కడుపులో బుల్లెట్ జరిగింది, అయినా సరే ఆ రెండింటిని ఇలా పట్టుకొని ఎంతో ధైర్యంగా ముందుకెళ్ళి ఇంతమంది టెర్రరిస్టులని, ఇంతమంది వీళ్ళని హతమార్చారు, అందుకోసం వారికి బహుకరిస్తున్నాము ఈ యొక్క మెడల్ అని వారిని పిలిచి మెడల్ బహుకరించారండి. అదే ఒక వ్యక్తి ఒక సొంత స్వార్థంతో ఇంట్లో ఒక గన్ను పెట్టుకొని గవర్నమెంట్ కోసం, దేశం కోసం యూజ్ చేయకుండా పక్కింటో వాడిని నాతో గొడవైంది అని షూట్ చేసేసారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు శిక్ష పడుతుంది. కానీ దేశం కోసము చేస్తే అవార్డు వస్తుంది. కృష్ణుడు అదే చెప్తున్నాడు, అయ్యా స్వార్థం కోసం కర్మ చెయ్యకు, ఒక హయ్యర్ పర్పస్ కోసం ధర్మ చెయ్యి, కర్మనాచరించు, ధర్మం కోసం చెయ్యి, భగవంతుడి కోసం చెయ్యి, ఎటర్నల్ శాశ్వతమైన మంచి కోసం చెయ్యి అని చెప్తున్నాడండి. ఇటుపక్కకు వస్తే కర్మని ఆచరించకపోవటం, సన్యాసం తీసుకోవటం. చాలామందికి అనిపిస్తుందండి ఈ ప్రపంచంలో సన్యాసం తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. కానీ అది కుదరదండి, చాలా కఠినం సన్యాసం అంటే. మీకు ఒక విషయం చెప్తాను, చాలామంది అనుకుంటారు ఇస్కాన్లో వాళ్ళందరూ సన్యాసించిన వాళ్ళు ఉంటారు. మీకు ఒక విషయం తెలుసా అండి? 0.1% కూడా ఉండరు బ్రహ్మచారులు. మొత్తం ఇస్కాన్ అనే ఇన్స్టిట్యూషన్ కానీ మీరు తీసుకుంటే 0.1% కూడా ఉండరండి సాధువులు, తెలిసిన. అది కూడా ఎవరికైతే ఆ వ్యక్తిత్వం, ఆ నేచర్ ఉంటుందో వారు మాత్రమే ఉండగలుగుతారండి. సన్యాసం తీసుకోవటం చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ మీకు ఒక విషయం తెలిసిన అండి, మీకంటూ మీకు సమయం ఉండదు. మీరు ఏమీ ఎక్స్క్యూజ్ చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి, మీకు బాగాలేదనుకోండి, చెప్పచ్చు, అయ్యా మాకు బాగాలేదండి, మేము ఆఫీస్కి రావట్లేదండి, పిల్లలకి బాగాలేదనుకోండి, మేము స్కూల్కి వెళ్ళామండి. ఒకసారి మీకు ఒక ప్రోగ్రాం చెప్పాక నువ్వు ఎలా ఉన్నా సరే వెళ్ళవలసినదే. నిరంతరము తిరుగుతూ ఉండవలసిందే. ఇక్కడ కార్యక్రమం, అక్కడ కార్యక్రమం, ఈ ప్రవచనం, ఆ ప్రవచనం, ప్రొద్దున రాత్రి పగలు ఏమీ లేకుండా ఫోన్లు వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉండాలి, సమాజ కార్యక్రమాలకి చేస్తూ ఉండాలి, ధర్మ ప్రచార కార్యక్రమాల్లో చేస్తూ ఉండాలి. ఎక్కడ ఉంటాము, ఎక్కడ పడుకుంటాము, ఎక్కడ ఆహారం స్వీకరిస్తాం, అలా ఏమి వైరాగ్యులకు ఉండదండి. ఆ మార్గం అత్యంత కఠినమైన మార్గం, అది ఈజీ మార్గం కాదు. అయితే ఎవరైనా ప్రీమెచ్యూర్గా ఒకవేళ ఇలాంటి మార్గంలోకి వెళ్తే వారికి ఎలా అంటే, మీకు ఒక చిన్న కథ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుద్ది. ఒక ఆయన ఏం చేశాడంటే, అయ్యా నాకు ఇంకా ఈ ప్రపంచం వద్దు, నేను హాయిగా అరణ్యంలో ఉంటాను. ఎంత వైరాగ్యం వచ్చేసిందట అంటే ఉత్తి 2 కౌపీనాలు పట్టుకొని పోయాడటండి. సరైన ఒక కౌపీనం కట్టుకున్నాడట, ఇంకో కౌపీనం ఆరేసాడట. ఆరేసిన కౌపీనాన్ని ఒక ఎలుకొచ్చి కొట్టేసిందండి. అయితే వీడనుకున్నాడట, అయ్యో ఎలుక కొట్టేసింది కౌపీనాన్ని, ఒకటే కౌపీనం ఉంది, ఇప్పుడు ఈ ఎలుకని దూరం ఎలా పెట్టాలి అని ఆలోచించి ఒక పిల్లిని తెచ్చి పెట్టుకున్నాడట దగ్గర. ఈ పిల్లి అయితే ఎలుకని దూరం పంపించేస్తుంది అని. సరే అని పిల్లి బాగుంది, పిల్లి ఎలుకలను చంపేస్తుంది, ఎలుక వస్తుంది, పిల్లి తినేస్తుంది. పిల్లి గావ్ గావ్ అని అరుస్తుందట. అయ్యో ఈ పిల్లి అరుస్తుంది, దీనికేం కావాలి అంటే పిల్లికి పాలు కావాలి.
ఈ పాలు ఎక్కడి నుంచి తేవాలిరా బాబు అని ఆలోచించి ఒక ఆవుని తెచ్చుకున్నాడటండి. ఆవుకు తెచ్చి ఆవుకి చక్కగా పాలు పితికి పిల్లికి పోస్తున్నాడట. పిల్లి ఏమో ఎలుకలు తింటుందట. వీడు బాగున్నాడట. ఇంకొద్దిసేపు అయ్యాక చూసేసరికి ఈ ఆవు అంబా అని వస్తుందట. ఈ ఆవుకి ఏం చేయాలిరా బాబు అంటే ఎవరో ఒకళ్ళు గడ్డి తేవాలి కదండి, గడ్డి దేసి వేయాలి కదండి. గడ్డి తెచ్చి వేస్తూ ఉంటే ఈయన తపస్సు ఎప్పుడు చేసుకుంటాడు, ఇంకా జ్ఞానం ఎప్పుడు చేస్తాడు. కాబట్టి అనుకున్నాడంటే సరే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని భార్య వచ్చిందనుకోండి, భార్య ఆవు సేవ చేస్తుంది, ఆవు పిల్లి సేవ చేస్తుంది, పిల్లి ఎలకని ఇది చేస్తుంది అనుకొని బ్రహ్మాండంగా పెళ్లి చేసుకున్నాడట. పెళ్లి చేసుకోగానే ఊరికే పెళ్లి చేస్తారా అండి? ఈ మధ్య కాలంలో ఎన్ని కండిషన్లో మీకు తెలుసు కదండి పెళ్లి కావాలంటే. కాబట్టి ఇంత 5 అంతస్తుల ఇల్లు, 2, 3 కార్లు, పెద్ద సంసారం ఏర్పాటు చేసుకున్నారట. ఎవరండి? ఇది 2 కౌపీనాలతో వెళ్ళినవాడు. ఏం తీసుకొచ్చాడు? పెద్ద సంసారం పట్టుకొచ్చాడు. ఇలా ఉంటుంది ప్రీ మెచ్యూర్ రెనౌన్సియేషన్ అంటే. కాబట్టి ఆ లోపల నుంచి భావన ప్రతి క్షణము నిరంతరంగా ధర్మం యొక్క సేవ చేయాలి, ఏ భౌతికమైన వస్తువు పట్ల ఆసక్తి లేదు అన్న వాళ్ళు మాత్రమే వైరాగ్య మార్గంలోకి ముందుకెళ్ళగలుగుతారు. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదండి. కాబట్టి భగవానుడు అంటున్నాడు, అయ్యా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు, కర్మని సన్యాసించవలసిన అవసరం లేదు, ఈ ప్రపంచంలోనే ఉండు. అర్జునుడు ఏమంటున్నాడు? నేను వదిలేస్తాను, నేరానాన్యానికి వెళ్ళిపోతాను, నేను వదిలేస్తాను, నేరానాన్యానికి వెళ్ళిపోతాను. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి? ఈ సమాజంలో, ప్రస్తుత సమాజంలో వైరాగ్య మార్గంలో ఉన్నవారు కూడా ఎంత సమాజానికి సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సమాజ సేవ జరుగుతుంది, ఎంత ధార్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ధర్మ ప్రచారం జరుగుతుంది. కాబట్టి కృష్ణుడు అంటున్నాడా, అర్జున నువ్వు ఫారెస్ట్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఈ ప్రపంచంలోనే ఉండు. కానీ ఎలా ఉండాలి? మీరు చూసారనుకోండి, ఒక తామర పువ్వు నీటిలో ఉంటుందండి, తామరాకు నీటిపైనే ఉంటుంది, కానీ నీటి బొట్టు అంటకుండా ఉంటుంది. కావాలంటే మీరే చూడండి, ఎన్ని నీళ్లు పోసినా సరే ఆ తామరాకు పైన అంటనే అంటదండి. చూసారా, నీళ్లు పోస్తూనే ఉన్నారు తామరాకు పైన, ఆ తామరాకు నుంచి నీళ్ళన్నీ అలా 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 వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా ఉండయ్యా ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో ఉండాలి, స్టే ఇన్ దిస్ వరల్డ్. కానీ ఈ ప్రపంచాన్ని అంటించుకోకు, నీ మనసులో అనవసరంగా ఈ ప్రాపంచికమైన విషయాలను ఇంకా 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 తీసుకోకు. ఈ ప్రపంచంలో ఉంటూ కర్మ చేస్తూ భగవంతుడి యొక్క సేవ చెయ్యి. అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసేస్తాను అని అనుకో. విశ్వామిత్రుడు అండి, మహర్షి అండి, ఆయన వెళ్ళాడు అరణ్యంలోకి తపస్సు చేస్తానని. ఫస్ట్ మేనకు వచ్చింది, పాపం తపశ్శక్తిని మొత్తం పోగొట్టేసుకున్నాడు. దాని తర్వాత ఇంకొక అప్సరస్ వచ్చింది, కోపంతో మళ్ళీ తపశ్శక్తి మొత్తం పోగొట్టేసుకున్నాడు. మళ్ళీ తపస్సు చేస్తానని కూర్చున్నాడు. త్రిశంకు వచ్చాడు, ఆయన వల్ల తపశ్శక్తి మొత్తం పోయింది. లాస్ట్కి మొత్తం తపస్సు వదిలేసి రామలక్ష్మణులను పట్టుకొని గురుకులానికి తీసుకెళ్ళి చక్కగా సేవ చేసి వారి ఏ సేవ వీరి పొంది, మనం విశ్వామిత్రుడు అని మనం అనుకోగానే గుర్తొచ్చేది ఏంటంటే రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుడు. కౌసల్య సుప్రజ రామ అని సుప్రభాతం గుర్తొస్తుంది మనకి విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన చేయంగానే. కాబట్టి ఎంత నువ్వు తపస్సు చేశావు, ఎంత నువ్వు వైరాగ్యంతో ఉన్నావు అని ప్రపంచం గుర్తించదండి. ఎంత భగవత్ కైంకర్యం, భగవంతుడితో సంబంధం ఉన్నది నీకు, ఇది ప్రపంచం గుర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఒక మిడిల్ అప్రోచ్ చూపిస్తున్నాడండి. ఏంటయ్యా, కర్మను వదిలేయకు, అలా అని తప్పు పనులు ఆచరించకు, దేన్ని కూడా పాడు చేసుకోకు, ఒక చెడు విధానంలో ఏ వస్తువుని కూడా యూజ్ చేసుకోకు అని చెప్తున్నాడండి. చాలా మంచి ఉపదేశం చేస్తున్నారు. ఇందాక మీకు అన్నట్టుగా యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అధ్యాయాన్ని వినాలి అని మేము ప్రస్తావన చేశాం. ఒకసారి 7వ శ్లోకం శ్రీమద్ భగవద్గీతను చదువుదాం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మ జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే. భక్తితో పనిచేసేవాడు, విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పని చేస్తున్నప్పటికీ అట్టివాడు ఏనాడూ బద్ధుడు కాడు. ఇక్కడ మీరు చూడండి, అన్నిటికంటే ముఖ్యం
మనం తప్పు చేయకుండా ఉండాలి అనంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవాలండి. మీకో పిక్చర్ డెపిక్ట్ చూపిస్తాము. మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. చాలా జాగ్రత్తగా వినండి. అందరూ కూడా వినాల్సిన చాలా ముఖ్యమైన విషయం మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఆత్మ. మనం నేర్చుకున్న 2వ అధ్యాయంలో మనం శరీరం కాదు, మన ఆత్మ అని. దాని తర్వాత ఏమున్నదండి? మన మనస్సు. మనస్సులో 2 భాగాలు కనిపిస్తున్నాయా మీకు స్క్రీన్ పైన? ఒకటి మన యొక్క ఇన్‌స్టింక్ట్స్ అని అంటారు. ప్రవృత్తి అని అంటారు. ఇంకొకటి ఇంపల్సెస్ అంటే వేగము అని అంటారనమాట. ఈ 2 ఏంటో నేను జాగ్రత్తగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దాని తర్వాత మన శరీరం ఉంది. మన శరీరం ద్వారా మనము బాహ్యమైన ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మన మనస్సులో 2 భాగాలు కనిపిస్తున్నాయండి. ఒకటేమో అడ్డగీతలు, ఒకటేమో ఇలా ఇలా క్రాస్‌గా గీతలు ఉన్నాయి మీకు. ఈ మనస్సులో 2 ఉన్నాయట. ఒకటి ప్రవృత్తులు. రెండవదేంటి? వేగములు. ప్రవృత్తి అంటే ఏంటో తెలుసా అండి? మీరు చిన్నప్పుడే పిల్లవాడి ముందు అన్ని రకరకాల వస్తువులు పెడతారు. భగవద్గీత పెడతారు, అన్నప్రాసన. భగవద్గీత పెడతారు, నగలు పెడతారు, డబ్బులు పెడతారు, ఫోన్లు పెడతారు, అలా రకరకాల పెడతారనమాట. పెట్టి ఆ పిల్లవాడిని వదిలేస్తారు. వదిలేసి ఆ పిల్లవాడు ఎక్కడికి పాకి దేన్ని పట్టుకుంటాడో అది వాడి న్యాచురల్ ప్రవృత్తి అని చెప్తామన్నమాట. అలా మనందరికీ కూడా కొన్ని ప్రవృత్తులు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు న్యాచురలీగా ఒక దానికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు. ఒక పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దాని ద్వారానే మన యొక్క వర్ణము అనేది ఒక బ్రాడ్ కేటగిరీగా డిఫరెన్షియేట్ అవుతుంది. ఇప్పుడు ప్రవృత్తులు ఏంటండి మన దగ్గర? సపోజ్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఏంటి? కొంతమందికి అండి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. కొంతమందికి పాడటం అంటే చాలా ఇష్టం. కొంతమందికి వంట చేయటం అంటే చాలా బాగా చేస్తారు. కొంతమంది చాలా చక్కగా పెయింటింగ్లు వేస్తారు. కొంతమంది చాలా మంచిగా మేనేజ్ చేస్తారు పనులన్నీ. కొంతమంది చాలా చక్కగా భగవంతుడి కోసమని ముగ్గులేయచ్చు. కొంతమందికి అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ భగవంతుడు ఇచ్చాడండి. వీటన్నిటిని ఇన్స్టింక్ట్స్ అంటారు. న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్స్టింక్ట్ ఉంటుందండి. దాన్ని ప్రవృత్తి అంటారు. ఇంకో చిన్న కథ చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. మహాభారతంలో ద్రౌపది స్వయంవరానికి అర్జునుడు వస్తాడు. కానీ ఒక బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు, ఒక పండితుడి యొక్క వేషంలో వస్తాడు. వచ్చేసాక స్వయంవరంలో గెలుస్తాడు. కానీ ద్రోణుడికి డౌట్ వస్తుంది, ఎవరబ్బా ఈయన తెలుసుకుందామని ఏం చేస్తారంటే మొత్తం కుటుంబాన్ని పిలుస్తారండి. ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక దగ్గర పెద్ద లైబ్రరీ, దాని పక్కన అన్ని ఆయుధాలు, దాని పక్కన అన్ని వజ్రవైఢూర్యాలు, దాని తర్వాత కొన్ని వస్తువులు, వీటన్నిటిని పెడతారు. అయితే ఎవ్వరు ఉండరు ఆ హాల్లో, అందరూ బయట ఉంటారనమాట. ద్రోణుడు చూస్తుంటాడు, ఏమైందబ్బా, ఏం చేస్తాడు వీడు అని. కొంతసేపు అయ్యాక ఏమవుతుందో తెలుసా అండి? మెల్లగా పాండవులందరూ కూడా ఎక్కడైతే ఈ అస్త్రాలు పెట్టారో అక్కడికి వచ్చి ఒకళ్ళు బాణం, ఒకళ్ళు గద, ఒకళ్ళు కత్తులు ఇవన్నేసి, భీముడేమో ఇలా ఇలా గదం తిప్పుతున్నాడు, అర్జునుడేమో ఇలా ఇలా ఇది పట్టుకుంటున్నాడు. అప్పుడు తెలిసిపోయింది వీళ్ళు క్షత్రియులే. అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ అనమాట. మన ప్రవృత్తి ఒకటి ఉంటుంది మన లోపల. ఇప్పుడు చూడండి, హాల్ మొత్తంలో చాలా వస్తువులు ఉన్నాయనుకోండి, మనం న్యాచురల్గా ఎక్కడికి వెళ్తాం? ఫోన్ దగ్గరికి వెళ్తామని చెప్పకండి. ఏదో ఒక వస్తువు, ఏదో ఒక పని చేయడానికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దాన్ని భగవంతుడు ఏం చెప్తున్నాడు? భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించు, ధార్మికంగా ఉపయోగించు. ప్రవృత్తులని, కర్మను భగవత్పరంగా ధర్మపరంగా చేయటం అంటే ఏంటి? మన దగ్గర ఉండే ప్రవృత్తులన్నింటినీ కూడా భగవత్ సేవలో వినియోగించడం. రెండవది ఏంటి చూసామండి? వేగములు, ఇంపల్సెస్ ఏంటో తెలుసా అండి? మనసు చెప్తుంది ఇచ్చే, ఇది కావాలంటుంది. దాన్ని దూరంగా పెట్టు, దాని ట్రాప్లో పడకు అని చెప్తుందండి. ఇలా కానీ మనం ఉండగలిగితే, వేగములు కానీ పక్కన పెట్టగలిగితే, ప్రవృత్తుల్ని కానీ మనం భగవంతుడి యొక్క సేవలో పెట్టగలిగితే. కానీ ఈ కాలంలో చాలా కష్టమైపోయింది. ఎందుకో తెలుసా అండి? వేగములు కంట్రోల్ చేసుకోవటం అనేది. టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అయిపోయిందండి. మొరాలిటీ కంటే టెక్నాలజీ చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఆపుకోలేకపోతున్నాం మనం. ఇంతకు ముందు ఏంటంటే ఒక చిన్న విషయం చేసుకోవాలన్నా సరే చాలా కష్టం అయిపోయేది. దూరం వెళ్ళి ప్రయాణం చేసి తీసుకొచ్చి అప్పుడు కానీ ఆ ఆనందం దొరికేది కాదు. కానీ ఇప్పుడు మొబైల్లో ఒక్క క్షణం, ఒక్క బటన్ నొక్కామంటే ఏది కావాలన్నా ప్రపంచంలోండి మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ ఏం చేసిందట అంటే మనందరినీ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో పెట్టేసిందట. మీకు చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు
ఒకవేళ ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్ వచ్చింది కదండి, అప్పుడు మొత్తం కంట్రీలో ఉండే వాళ్ళందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. తర్వాత ఏమన్నారో తెలుసా అండి న్యూస్లో, ఈ రెడ్ జోన్లో ఉండే వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ ఉండే ఎయిర్పోర్ట్లన్నీ మూసేశారండి. ఏంటి అవి బార్డర్ స్టేట్స్ అన్నమాట. అవి ఇంకా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, బార్డర్లో ఉండే వాళ్ళైతే ఇంకా అప్రమత్తంగా ఉండాలి. మనం ఎలా ఉన్నామో తెలుసా అండి, ఆ బార్డర్లో ఉన్నాం. ఇక్కడ ఇంద్రియ భోగము పాప ప్రవృత్తి ఉంటే మనం దాని పక్కనే ఉన్నాం. లేమండి మేము పక్కన లేమండి అని అంటున్నారేమో, మీ పక్కన ఏది ఉందో ఫోన్ ఉందా లేదా చూసుకోండి మీరు. కాబట్టి మనం పక్కనే ఉన్నాం, కాబట్టి మనం ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ టెక్నాలజీ ఏం చేసింది, ఈ ప్రపంచం ఏం చేసింది ఇప్పుడు అంటే అన్నిటినీ కూడా సూపర్ అడిక్టివ్ చేసేసిందండి. ఏదైనా మనం పట్టుకుంటే దాన్ని వదిలేయలేకపోతున్నాం అనమాట. అలా ఈ ప్రపంచం ఏంటి తెలుసా అండి, 2 విషయాల వల్ల మనం ఈ భౌతిక ప్రవృత్తి ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ని ట్రాప్ చేస్తుంది. ఎలానో తెలుసా అండి, ఒకటి అపీల్ అని అంటారు, 2 యాక్సెస్. అపీల్ అంటే ఏంటో తెలుసా అండి, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఒక ఫోటో దిగాలంటే మేకప్ వేసుకునేవారండి. మేకప్ వేసుకొని ఫోటో దిగేవారు, అంతే ఉండేదండి. కానీ ఇప్పుడు డబుల్ మేకప్ వచ్చిందండి. ఏంటో తెలుసా అండి, ఫోటో తీసుకొని మళ్ళీ ఫోన్లో కూడా ఎడిటింగ్ చేస్తాడు. అలా డబుల్ మేకప్ ఇంటూ 2 అనమాట. ఆల్రెడీ మేకప్ వేసుకున్నావు, దాంతోపాటు ఫోన్లో కూడా ఎడిటింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడతారు. అందుకే ఒక ఆయన ఒక విషయం చెప్పారనమాట, ప్రపంచంలో 90% అందరూ అందమైన మనుషులే, అందమైన అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, మిగతా 10% నా కాలేజీలో ఉన్నారు అని. ఎందుకంటే వీళ్ళందరినీ ఫోన్లో చూస్తున్నాడు, వీళ్ళని సాక్షాత్తుగా చూస్తున్నారు కాబట్టి మీరు చూడండి, ప్రపంచం ఏం చేసిందంటే అపీల్ బాగా పెంచేసింది. రకరకాల యాడ్లు, రకరకాల విషయాలు మన ముందు చూపించేసి మనల్ని మభ్యపెట్టేసింది. చూడండి, కావాలంటే మీరే ఒక యాడ్ చూడండి, అసలు ఎలా ఉందో చూడండి. बेटे, कल तुम्हें लड़के वाले देखने आ रहे हैं। पर माँ, हाँ? मेरी त्वचा। दीदी, इंस्टेंट फेयरनेस चाहिए तो ये लो। ये साधारण क्रीम असर दिखाए 5 दिनों में, पर बजाज CFL से पाइए बस 1 सेकंड में उजला गोरा रंग। बजाज CFL सब कुछ रोशन कर दे। చూడండి, ఇలాంటి యాడ్లు చేస్తున్నారనమాట. పాపం ఆవిడ పెళ్లి సంబంధాల కోసం కూర్చుంది, ఏం చేయాలి అని అంటే ఇన్స్టెంట్గా బల్బ్ పెట్టేసరికి మొత్తం తెల్లగా మెరిసిపోతుంది అనమాట. ఇలాంటి యాడ్ల ద్వారా ఈ అపీల్ని మొత్తం పెంచేసి మనల్ని ట్రాప్ చేసేస్తున్నారు. అయ్యా, ఇప్పుడు బజాజ్ CFL యాడ్ చూసాను, ఎంత బాగుంది, ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలా, అవసరం లేదయ్యా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఫోన్ ఓపెన్ చేయి, ఆర్డర్ పెట్టు, వచ్చేస్తుంది రేపు పొద్దున కల్లా, కాబట్టి నువ్వు కష్టపడకు. ఇలా ఏం చేసేస్తుంది అని అంటే భౌతిక ప్రవృత్తి మనందరినీ కూడా ఏదన్నా కోరిక రాగానే దాన్ని చేసే విధంగా మనల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. కానీ మీకు ఇంకొక విషయం చెప్తానండి, దీన్ని ఎలా అండి ఆపుకునేది? ఈ ఇంపల్సెస్ అంటారనమాట, ఈ కోరికల్ని చేసే 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 అన్న దాన్ని ఎలా ఆపుకోగలుగుతాం? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒకవేళ మీరు కారులో కూర్చున్నారు, వర్షం బాగా పడుతుంది, మీకు ముందు ఏం కనిపించట్లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు? ముందుట ఒకటి ఇలా ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట, దాంతో క్లీనింగ్ చేస్తూ ఉంటే మనకి క్లారిటీగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మీరు అద్దాలు పెట్టుకున్నారనుకోండి, ఏంటో ముందు కనిపించట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఒక లిక్విడ్ పెట్టి ఇలా తుడుస్తారనమాట అద్దాల పైన, దాని తర్వాత ఇలా పెట్టుకుంటారు, అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. అవునా కదా? దాంతోపాటు మీరు ఫోన్ ఉందనుకోండి, ఫోన్ స్క్రీన్ పైన ఏంటండి ప్రభుజీ ఇది ప్రవచనం కరెక్ట్గా కనిపించట్లేదు అనగానే, అయ్యో దానిపైన ఏదో దుమ్ము ధూళి ఉంది, దాన్ని క్లీన్ చేసేస్తే నీట్గా కనిపిస్తుంది. ఈ ఇంపల్సెస్, ఈ ప్రవృత్తి చేసే అనే దాన్ని ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం అంటే మన హృదయంలో నుంచి వస్తుంది. దాన్ని కూడా మనం క్లీన్ చేసుకోగలిగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే మనము మంచి రకాల పనులు మాత్రమే మనం చేయగలుగుతాం. ఏవైతే చెడు ఆలోచనలు మనసులో ఉన్నాయో దాన్ని దూరం పెట్టగలుగుతాం. దాన్నే మహాప్రభు ఒక చక్కటి విధానం మనకిచ్చారు. చేతోదర్పణమార్జనం భవమహాధవాగ్ని నిర్వాపనం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం.
ఎప్పుడైతే మనం సాధన, మీరందరూ ఈ మాట వినే ఉంటారండి మీ జీవితంలో. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు ఈ ఇంపల్స్ ఏదైతే ఉందో అండి దాన్ని ఆపుకోగలుగుతాం అనమాట. సాధన ఏ విధంగా చేయొచ్చు ప్రభుజీ? మనందరి జీవితాల్లో చిన్నపిల్లలు, యువతీ యువకులు, మీకు ఒక విషయం చెప్తానండి. మేము ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో అసలు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉండేవి అని అంటే, నువ్వు ఏది కావాలన్నా సరే జస్ట్ ఒక 1 స్టెప్ అహెడ్ ఉండేదండి. కానీ ఎన్నడూ కూడా ఒక చిన్ని తప్పు పని చేయకుండా ఎలా ఉండగలిగాము అని అంటే, ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తున్నాం కాబట్టి ఉండకపోయారు. ఎలాంటి సాధన తెలుసా అండి? సాధన అంటే ఏంటో తెలుసా అండి? చాలామంది యువకులు, యువతులు, చిన్నపిల్లలు అటెండ్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీకు. కొన్ని రకాల సాధనలు మనం చేయొచ్చు ప్రతిరోజు కూడా. ఒకటి, భగవన్నామాన్ని జపం చేయటం. కలోదోష నిదేరాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ మన త్రాయతే ఇది మంత్ర. ఇప్పుడు చూడండి, పిల్లవాడు చాలా అల్లరి చేస్తున్నాడు అనుకోండి, అమ్మ వచ్చి ఏయ్ అన్నదనుకోండి, ఉంటాడు. అవునా కాదా చెప్పండి? అలా ఎప్పుడైతే మనం భగవన్ నామాన్ని జపం చేస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని ఎప్పుడైతే మనం రోజు ప్రతినిత్యము కూడా జపం చేస్తాం, కొద్దిసేపు 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మనసు క్లీనింగ్ ప్రారంభమైపోతుందండి లోపల. ఇంకో విషయం తెలుసా అండి? ప్రతిరోజు కొద్దిగా మంచి విషయాలు మనం వినగలుగుతాం అనుకోండి. మన ప్రణవానందదాస్ ఛానల్లోనే సుమారుగా 40 కంటే ఎక్కువ ప్రవచన టాపిక్స్ ఉన్నాయండి. రోజు కొద్దిగా మంచి విషయాలు, శాస్త్రానికి సంబంధించిన విషయాలు, భగవంతుడికి సంబంధించిన విషయాలు. దాంతోపాటు మనకి అవకాశం ఉన్నప్పుడల్లా సాధువులతో సాంగత్యం, మంచి భక్తులతో సాంగత్యం. అందుకే టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్ ఇస్ అండ్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని అంటారు. కాబట్టి మంచి సాంగత్యం. దాంతోపాటు కొద్దిగా మన సమయం తీసుకొని చక్కగా భగవద్గీత చదువుకోవటం, రామాయణం చదువుకోవటం. ఎప్పుడైతే ఇది చేస్తామో అండి, మన మనసు అనేది క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైతే క్లీన్ అయిపోతుందో మనకు క్లారిటీ తెలుస్తుంది. అప్పుడు మనసు మనల్ని అడిగినా సరే మనం నో అంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఉండి కర్మ భగవంతుడి కోసమై కానీ మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందట, మనం సన్యాసం తీసుకున్న వారి కంటే చాలా ఈజీగా భగవత్ ప్రాప్తి కలుగుతుందట. సులభము, చాలా తక్కువ సమయం. ఇది చాలా గొప్ప విశేషం. కాబట్టి మనందరం ప్రతి నిత్యము కూడా మన జీవితంలో ఈ భగవద్గీత ప్రవచనాలు మనం వింటున్నాం. కాబట్టి ఒక చిన్న పార్ట్ ఆఫ్ సాధన అంటే మనం చెప్పుకున్నాం, భగవన్నామం జపం చేయటం, మంచి విషయాలు వినటం, ప్రతిరోజు ప్రొద్దున పూట. అందుకే నిత్యం భాగవత సేవయ అని ఒక కార్యక్రమం చేస్తామండి. అందులో ప్రతిరోజు భాగవతంలో నుంచి మనం మాట్లాడుకుంటాం అనమాట. గంట సేపు ఉంటుంది క్లాసు. మీరు కొద్దిసేపు వచ్చి చక్కగా విని అందులో ఉండే మంచి విషయాలు ఆకలింపు చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి సత్సంగములు అవుతూ ఉంటాయి, ఆ సత్సంగంలో పాల్గొనొచ్చు. దాంతోపాటు చక్కగా గీతా భాగవతాదులు చదవటం, వినటం. ఈ సాధన కానీ మనం చేయగలిగితే మన మనస్సు పైన మన నియంత్రణ అనేది ఉంటుంది. ఎందుకంటే మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి. ఎంత శక్తో మంత్రానికి మీరే చూడండి. అసలు మంత్రం వల్ల దేన్నైనా మనం మార్చచ్చు, సాధించవచ్చు. The Vedas, however, are not as well known for presenting historical and scientific knowledge as they are for expounding subtle sciences, such as the power of mantras. We all recognize the power of sound itself by its effects, which can be quite dramatic. Here, a high-pitched frequency shatters a drinking glass. So, we can easily understand that loud sounds can produce substantial reactions. It is commonly believed that mantras can carry hidden power, which can in turn produce profound effects. The ancient Vedic literatures are full of descriptions of weapons being called by mantra. For example, many weapons were invoked by mantra during the epic Kurukshetra war, wherein the Bhagavad Gita itself was spoken. The ancient deployment of Brahmastra weapons, equivalent to modern-day nuclear weapons, are described throughout the Vedic literatures. Additionally, mantras carry hidden spiritual power which can produce significant benefits when chanted properly. Indeed, the Vedas themselves are sound vibrations in literary form and carry a profound message. Spiritual disciplines recommend meditational practices such as silent meditation, silent recitation of mantras, and also the verbal repetition of specific mantras out loud.
A clinical test of the benefits of mantra chanting was performed on 3 groups of 62 subjects, males and females of average age 25. They chanted the Hare Krishna Maha Mantra 25 minutes each day under strict clinical supervision. Results showed that regular chanting of the Hare Krishna Maha Mantra reduces stress and depression and helps reduce bad habits and addictions. These results formed a PhD thesis at Florida State University. సరే, ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగిందటండి. 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరినీ కూడా కూర్చోబెట్టి ప్రతిరోజు 25 నిమిషాలు జపం చేయించారట హరే కృష్ణ మంత్ర. జపం చేయిస్తే కొన్ని రోజుల తర్వాత వారి మనసులో ఆ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా పోయాయి అని ఒక ఫ్లోరిడా యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ కూడా ప్రతిపాదన చేయబడిందట. కాబట్టి మనం చూసాం, స్టార్టింగ్లో మీరు చూసారా, గట్టిగా పాడేసరికి టప్పని వెళ్ళిపోయింది ఆ గ్లాస్. అలా ఈ మంత్రము వల్ల మన దగ్గర ఉండే అజ్ఞానము మొత్తం కూడా నశిస్తుంది. కాబట్టి మనందరం ఈరోజు భగవద్గీత వింటున్నాం కదండి. చక్కగా ఒక సంకల్పం తీసుకుందాం, మనం కూడా ఈ సాధన మెల్లమెల్లగా ప్రారంభం చేద్దాం, సాధనలో సిద్ధి పొందుదాం, చక్కగా ధార్మికమైన మార్గంలో నడుద్దాం. ఎందుకో తెలుసా అండి, కేవలం మనం ఒక్కలే కర్త కాదండి. భగవంతుడు ఈ అధ్యాయంలో 3 రకాల కర్తలు ఉన్నారు, 3 డూవర్స్ ఉన్నారు అని చూపించబోతున్నాడు. ఎవరట ఆ ముగ్గురు? భగవంతుడు, జీవుడు, ప్రకృతి. ప్రకృతి, భగవంతుడు, జీవుడు, ఈ 3 కలయిక వల్లనే ఒక కర్మ జరుగుతుందట. మీరు చూడండి, భగవంతుడు మంజూరు చేస్తాడు, ప్రకృతి నెరవేరుస్తుంది, జీవుడు కోరుతాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఒక పిల్లవాడు వచ్చాడు, స్కూల్ నుంచి వచ్చాడు, సోఫా పైన కూర్చున్నాడు. నాన్న ఆల్రెడీ ఇంట్లో ఉన్నారండి. పిల్లవాడు ఇలా డల్గా వచ్చాడు. ఏమైందిరా అబ్బాయి అని అంటే, ఏం లేదు నాన్న, స్కూల్ చాలా కష్టమైంది, ఈరోజు ఎగ్జామ్ ఉండే, ఎగ్జామ్ రాసి వచ్చాను. సరే, ఏం కావాలి నీకు, ఏం తింటావు, ఏమైనా తాగుతావా అని అంటే, నాన్న మ్యాంగో మిల్క్ షేక్ అని పిల్లవాడు అడగంగానే నాన్న ఏం చేస్తాడండి, ఇలా అమ్మని చూస్తాడు. అమ్మని చూడంగానే అమ్మకు అర్థమైపోతుంది ఏం చేయాలి. కిచెన్లోకి వెళ్ళి చక్కగా మామిడి పండ్ల రసం తీసి మంచిగా మిల్క్ షేక్ చేసి తీసుకొచ్చి పిల్లవాడికి ఇస్తాం. ఇదే అండి, మనం ఏం చేస్తాం, మనం డిజైర్ చేస్తాం. నాన్న భగవంతుడు ఏం చేస్తాడు, శాంక్షన్ చేస్తాడు. అమ్మ ప్రకృతి ఏం చేస్తుంది, మనకిస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని తెలుసుకోవాలట. మనం ఏం అడగాలండి, అయ్యా చేసి పెట్టేవాడు, శాంక్షన్ చేసేవాడు ఉన్నప్పుడు, అయ్యా ప్రభుజీ అన్నీ వచ్చేస్తాయా? ఇప్పుడు చూడండి, ఒకరు గెస్ట్ వచ్చారనుకోండి, గెస్ట్ రాగానే ఇంట్లో ఉండే వారు అంటారు, ఏమన్నా తీసుకొని రా లోపలికి అని అంటే, వాళ్ళు అడిగిందని వస్తాయండి. 2 కండిషన్స్ ఉంటాయండి. వాళ్ళు ఎవరి వైపు వాళ్ళో ఒకటి కండిషన్, 2 చెప్పొచ్చారా చెప్పి రాలేదా, అది కూడా 2వ కండిషన్ అండి. వారు కానీ చెప్పొచ్చారనుకోండి మర్యాదలు ఒకలాగా ఉంటాయి, చెప్పి రాలేదనుకోండి మర్యాదలు ఇంకోలా ఉంటాయి. అది కూడా ఇంకొకళ్ళ సంబంధం ఏమిటి, ఎటువైపు నుంచి వస్తున్నారు. కానీ అలా కాదండి, ప్రకృతి భగవంతుడు చెప్పింది అని అంటే చేసేస్తుంది అనమాట. కేవలం మనం ఏం అడగాలి, మంచి కోరికలు మాత్రమే మనం అడగాలండి. రైట్ కైండ్ ఆఫ్ ఉంటే చాలట. ఆ రైట్ కైండ్ ఆఫ్ డిజైర్స్ ఎలా వస్తాయి, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉంటామో అప్పుడు వస్తాయి. ఎప్పుడైతే మన దృష్టి బాగుంటుందో అప్పుడు వస్తుంది. ఆ కాన్షియస్నెస్, ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అర్జునుడు భగవంతుడిని అడుగుతుంటే, భగవంతుడు చాలా ముఖ్యమైన ఒక ప్రస్తావన చేస్తున్నారండి భగవద్గీతలో. చక్కగా ఈ శ్లోకాన్ని నా వెనకాల మీరందరూ కూడా చెప్పండి. 18వ శ్లోకం, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం, కర్మ సన్యాస యోగం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. అందరు మళ్ళీ ఒకసారి చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. అందరం కలిసి ఒకసారి చెప్దాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః.
అవునండి. మీకు ఆ విషయం చెప్తాను, మర్చిపోయాను నేను. మనం ఎప్పుడు కూడా హోంవర్క్ ఇవ్వలేదండి ఇప్పటిదాకా. మీరు చూడండి, క్లాసులు స్టార్ట్ అయ్యాక 2, 3 రోజులు టీచర్లు ఏం మాట్లాడరండి. తర్వాత స్టార్ట్ అవుతుందనమాట. అలా అందుకే మేము కూడా ఫస్ట్ 4 డేస్ ఏం చెప్పలేదు. కానీ ఈరోజు మీకు హోంవర్క్ ఇవ్వాలనుకుంటున్నామండి మేము. చేస్తారా అందరూ? ఈ శ్లోకం నేర్చుకొని రండి రేపటికి. ఈ శ్లోకం నేర్చుకొని దాని యొక్క భావాన్ని అర్థం చేసుకొని రండి. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ఎవరికైతే ఆధ్యాత్మిక దృష్టి ఉన్నదో వారు ఎలా ఉంటాడు, వారి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అనంటే, విద్యా వినయ సంపన్నే. ఎవరికైతే విద్యా వినయము 2 ఉంటాయో అటువంటి వారు ఏం చేస్తారట, బ్రాహ్మణే గబి హస్తిని సునీచైవ స్వపాకేచ. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణిని సమదృష్టితో చూస్తారట. సపండిత, ఎవరైతే పండితులో, ఎవరికైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నదో, ఎవరికైతే భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్నదో, నమ్మకం ఉన్నదో, వాళ్ళు భగవంతుణ్ణి పరమాత్మ రూపంలో ప్రతి జీవిలో చూస్తారటండి. అందరూ కూడా భగవంతుడి యొక్క సంతానమే అని వారు స్వీకరిస్తారట. ఇది అత్యంత గొప్ప విశేషం అండి. మనం కానీ ఆధ్యాత్మికంగా మార్గంలో ఉన్నాము, మనం భగవంతుడి పట్ల నమ్మకం ఉన్నది అని అన్న వాళ్ళందరికీ ఈ దృష్టి కలగటం అనేది చాలా ముఖ్యమండి. ఇందాక మనం ఫోటోలు చూసాం కదండి, భగవంతుడు పరమాత్మ రూపంలో అన్ని జీవరాశుల్లో ఉన్నారండి. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక ఆయన ఒక పెద్ద లారీలో వెళ్తున్నారండి. ట్రాక్టర్, పెద్ద ట్రాక్టర్ పైన ఇట్లా ఎత్తుకు నడుస్తుంది అనమాట, పోతుంది. పక్కన ఒక ఆయన సైకిల్ పైన పోతున్నాడండి. నేను ట్రాక్టర్ ఇంత పెద్దవాడిని, వీడేంటి సైకిల్ పైన పోతున్నాడు అని గుద్దేశాడు అనుకోండి, మీరేమంటారు? పర్వాలేదు ప్రభుజీ, ఈయన ట్రాక్టర్ అయినా సైకిల్ వాడు పోతే పోయాడు అంటామా అండి మనం? ట్రాక్టర్లో ఉన్నవాడు ఎంతైతే ప్రాణి ముఖ్యమో, సైకిల్ పైన ఉన్నవాడు కూడా ప్రాణి అంతే ముఖ్యం కదండి. సరే, ఒకళ్ళు 3-4 కోట్ల ఒక లేటెస్ట్ కారు కొనుక్కున్నారండి, BMW, బెంజ్ అలాంటి కారులో పోతున్నాడు ఆయన. ఫుల్ ర్యాష్ స్పీడ్లో పోతున్నారు. ఒక అబ్బాయి నడుస్తున్నాడు, ఆయన వెళ్ళి గుద్దేశాడు. అప్పుడు మనం ఏమంటామండి? పర్వాలేదు ప్రభుజీ, 4-5 కోట్ల కారు కాబట్టి పర్వాలేదులేండి, ఈయన ఏదో నడుస్తున్నాడు, ఆయనకు డబ్బులు లేవు కాబట్టి పర్వాలేదు అంటామా? కాదండి. ప్రతి ప్రాణము కూడా, జీవమున్న ప్రతి ప్రాణము కూడా మనకి ఎంతో ఎంతో ముఖ్యమైనది. అంతే కదండి. అలా మనం అనుకోకూడదండి, నేను మానవుణ్ణి, మిగతా జీవులందరూ నేను ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి పుట్టినవారు అని మన భావన ఉండకూడదు. భగవంతుడు మన హృదయంలో ఎంతైతే ఉన్నాడో, ప్రతి జీవి యొక్క హృదయంలో కూడా ఆయన పరమాత్మగా ఉన్నాడు. వాళ్ళందరి హృదయంలో కూడా జీవాత్మ ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే ఆ భగవద్ దార్శనికత మనకు వస్తుందో, ఎప్పుడైతే భగవంతుడి పట్ల విశ్వాసం, నమ్మకం పెరుగుతుందో, అప్పుడు ఏ జీవిని కూడా మనం హింస పెట్టము. వాటికి తగినంత రెస్పెక్ట్ మనం ఇస్తాం. అందరినీ సమానంగా చూస్తామంటే, ఇప్పుడు చూడండి, గోశాలలోకి వెళ్ళి ఆవుకి సేవ చేస్తాం. అలానే జూకి వెళ్ళి పులి బిడ్డలతో ఆడుకుంటామా అండి? ఆడుకోకపోవచ్చు, కానీ వాటికి హాని చెయ్యమంతే, అంతే కదండి. కాబట్టి అన్నిటిలో మనం జీవం ఎక్కడెక్కడుంది అని మనం చూస్తే, వాటన్నిటిని ఎటువంటి హాని జరగకుండా లివ్ అండ్ లెట్ లివ్ అని అంటారు. ఎందుకు? పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి, జీవుడు అందరి లోపల ఉన్నాడు కాబట్టి. అందుకే ఆధ్యాత్మిక భావన, జీవహింస, ఈ 2 కూడా విరుద్ధమైన భావనలు అన్నమాట. భగవంతుడి పైన నమ్మకము అనేది ఒక ట్రాక్ అయితే ట్రైన్కి, ఇంకొక ట్రాక్ అహింస, సెన్సిటివ్గా బ్రతకటం. కాబట్టి ట్రైన్ ముందుకెళ్ళాలి అనంటే ఈ 2 పట్టీల పైన వెళ్తుంది కదండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎంతో మంచిగా మనందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉంటాడట అంటే, అందరినీ రెస్పెక్ట్తో ఉంటాడట. రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి. మీకు విషయం తెలుసా? చాలాసార్లు ఏమైపోతుందంటే అండి, అందరికీ రెస్పెక్ట్ ఇస్తాము, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం మర్చిపోతాం. ఎందుకని అనుకుంటా? కాదండి. ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని అంటారు. ఫస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వటం మనం ప్రారంభం చేయాలి. అన్నిటికంటే మెయిన్ రెస్పెక్ట్ కానీ ఎవరికైనా మనం ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ ఈజ్ యువర్ లైఫ్ పార్ట్నర్. దాంతో ముఖ్యంగా ఇంట్లో ఉండే ఇల్లాలు. దాని తర్వాత అది కానీ మనకు వచ్చింది, అది కానీ మనం సక్రమంగా చేర్చుకుంటున్నాము అని అంటే, దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుందండి.
ఎందుకంటే మన కోసం ఇంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళకే మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వగలుగుతామండి మనం? కాబట్టి మన అందరికీ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. మీకు ప్రపోర్షనల్ అండి. ఎవరినైనా హింస పెట్టామనుకోండి, ఆ హింస ప్రవృత్తి మనకి పర్లేదులే అని అనిపిస్తుంది. అందరినీ ఏ మాట అన్నా సరే మనం పెద్దగా పట్టించుకోం. కానీ అందరితో జాగ్రత్తగా మనం బిహేవ్ చేయటం కానీ మనం నేర్చుకోగలిగితే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన మాటలతో, మన ఆలోచనలతో, అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను, చూపులతో. కొంతమంది చూపులతోటి కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంటారండి. కాబట్టి ఏ రకంగా కూడా మనం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కానీ మనం బ్రతకగలిగితే అది నిజమైన ఆధ్యాత్మిక చేతనట. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకం చదువుదాం. విద్యా వినయ సంపన్నే, విద్యా వినయం ఈ రెండు కలిగిన వాడు, పండిత, ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తి ఉన్నాడో వారు ఎవరిని చూస్తారట? అన్ని రకాల ప్రాణులని, బ్రాహ్మణుణ్ణి, గోవుని, ఏనుగుని, కుక్కని, ఒక డాగ్ ఈటర్ చాండాలుడిని కూడా సమదృష్టితో చూస్తారట. అందరినీ రెస్పెక్ట్ ఇస్తారట. ఎక్కడ కూడా ద్వేషములు, ఎక్కడ కూడా వైవిధ్యములు ఇవన్నీ ఉండవట. కాబట్టి ఇది కానీ మనం నేర్చుకోగలిగితే ఎంత మంచి విషయం చెప్పండి. తర్వాత అర్జునుడు అడుగుతున్నాడు, అయ్యా ఒకవేళ ఈ ఆధ్యాత్మిక విద్య వింటామండి, చాలా మంది ఇప్పుడు వేలాది మంది వింటున్నారు. విన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయటం ఇదొక ఎత్తు. ఆలోచన చేసిన దాన్ని జాగ్రత్తగా వినటం, విన్నదాన్ని జాగ్రత్తగా ఆచరించడం. మీరు చూడండి, కాన్సన్ట్రేషన్తో వినటం అనేది చాలా పెద్ద విషయం అండి, తెలిసిన మీకు? ఒకసారి ఏమైందట, ఒక ఆవిడ ప్రవచనంలోకి వచ్చి కూర్చునేదట, ఓ అని ఏడుస్తూ ఉండేదటండి. ఈ ప్రవచనకారుడు అనుకునేవాడట, అబ్బబ్బబ్బబ్బా ఏమి ప్రవచనాలు చెప్తున్నాను నేను, ఒకటే ఏడుపు అసలు. ఆవిడ ఎంత భగవంతుడి పైన ఎన్ని ఎమోషన్స్ అవి ఇవి అనుకొని ఈయన పొంగిపోతూ ఉండేవాడటండి. 7 రోజులు ప్రవచనం అయిపోయాక ఈవిడిని పిలిచారట, అమ్మా నేను ఎంత బాగా చెప్పానమ్మా, ప్రతిరోజు ఏడుస్తున్నావు అంటే, మీరేం చెప్పారో గుర్తులేదండి అన్నదట. మరి ఎందుకు ఏడుస్తున్నావా అమ్మా అంటే, ఏం లేదండి, ఓ వారం ముందు నా మేక పోయింది, మీ గడ్డాన్ని చూసి మీరు గడ్డం ఇలా ఇలా ఊపుతుంటే మా మేక గడ్డం గుర్తొచ్చేది, అప్పుడు మా మేక గుర్తొచ్చేది, అందుకోసం ఏడ్చేదాన్ని అని అన్నారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా అండి? మంచిగా మనస్సుని అటు ఇటు వైపు వెళ్ళకుండా, ముఖ్యంగా మన ఫోన్ వైపు వెళ్ళకుండా జాగ్రత్తగా చెప్పే విషయాన్ని వినటం. విని లేవంగానే దులిపేసుకోగానే మొత్తం కింద వదిలేయకూడదండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిన్న మేము మాట్లాడుతుంటే చాలామంది చెప్తున్నారు, ప్రభుజీ కేవలం వినటమే కాదండి, మేము మాట్లాడుతున్నాం మా బంధువులతో, మా పరివారంతో, ఇందాక ప్రభుజీ అన్నట్టుగా. మీరు నేర్చుకున్నది ఇంకొకళ్ళకి చెప్పండి, ఒకళ్ళతో డిస్కస్ చేయండి. అది ఎప్పుడు మీరు మర్చిపోరు, తెలిసినా అండి? మీరు చాలామంది అడుగుతారు, ప్రభుజీ ఎన్నో విషయాలు వింటున్నాను, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక్కళ్ళతో డిస్కస్ చేయండి చాలండి. ఆ విషయం మర్చిపోలేం మనం. అయితే విన్న విషయాన్ని ధారణ చేసుకోవటం, ధారణ చేసుకున్న విషయాన్ని మనన చేయటం, మనన చేసిన విషయాన్ని ఆచరించటం. కాబట్టి ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, అయ్యా ఎవరైనా ఆధ్యాత్మికంగా తెలుసుకున్న వాటిని ఆచరించకపోతే ఏమవుతుంది, వారు ఎటువంటి పనులు చేస్తారు, దానివల్ల ఏమవుతుంది అనే విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఒకసారి 22వ శ్లోకాన్ని ఒకసారి చదవండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కము వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి. అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా భౌతికమైన సుఖాలలో ఆనందాన్ని పొందడటండి. ఇది కూడా మళ్ళీ చాలా జాగ్రత్తగా వినవలసిన టాపిక్ అండి, మనందరికీ చాలా ముఖ్యమైన టాపిక్. ఏంటో తెలుసా అండి? భోగము అంటే ఎంజాయ్ చెయ్యి. ఇప్పుడు నాకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, లెట్ us డూ ఇట్. దీన్ని భోగము అని అంటారు. దీన్ని ఏమంటున్నారండి? దీనికి విరుగుడు ఏంటట? ఆపాలి, అతిగా చెయ్యకూడదు, రెగ్యులేటెడ్గా ఉండాలి, నియంత్రణ ఉండాలి మనకి. ఇప్పుడు చూడండి, ఒకవేళ నియంత్రణ లేదు, ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు అని మనం పెట్టామనుకోండి, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతాయండి? నియంత్రణ ఉంది కాబట్టే ఈ మాత్రం మనం జాగ్రత్తగా ఉండగలుగుతున్నాం, అవునా కదా? మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఎప్పుడైనా చాలా అలసిపోయి
లేదా నిద్ర వచ్చేసిందండి, ఎప్పుడైనా మధ్యాహ్నం పూట బాగా భోజనం చేసి పడుకున్నారనుకోండి, 5-6 గంటల తర్వాత 7-8 గంటల తర్వాత లేచాక మనకేమనిపిస్తుందండి, తల మొత్తం పట్టేసినట్టు అయిపోతుంది. శరీరంలో మొత్తం చేతులు నడుమంతా నొస్తున్నట్టు అనిపిస్తుంది. అవునా కదా అండి? మీ ఎంతమందికి అనుభవం ఉంది? చెయ్యెత్తండి ఒకసారి చూద్దాం అందరికి. అతిగా నిద్రపోవటం వల్ల తలనొప్పి వచ్చేస్తుందండి. ఎప్పుడైనా మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? అతిగా తినేసేయటం వల్ల మొత్తం ఇంకా లేవలేకుండా కడుపులో అంత గాబరాగా ఊపిరి మొత్తం అని పీల్చి ఏమనిపిస్తుందండి, అయ్యో దేవుడా ఎందుకురా ఇంత తిన్నాను నేను, అయ్యో ఎందుకురా ఇంతసేపు పడుకున్నాను. కృష్ణుడు చెప్తున్నాడు, అతిగా భోగం రెగ్యులేట్ లేకుండా మనం కానీ చేస్తే అది మనకి చాలా చాలా హాని చేస్తుందట. 2 ఉన్నాయండి. ఒక ఇంద్రియ భోగం, ఒక ఎంజాయ్మెంట్, సెన్స్ ఎంజాయ్మెంట్ ఉన్నదనుకోండి, 2 విషయాలు చేయొచ్చు. ఒకటి ఇండల్జ్. ఇండల్జ్ అంటే ఏంటో తెలుసా అండి? సరే చేస్తాను. ఇప్పుడు చెయ్యొద్దు అని చెప్తే ఒక ఆర్గ్యుమెంట్ వస్తుందండి చాలా వ్యక్తులలో. ఏంటో తెలుసా అండి? అందరూ చేస్తున్నారు కదా అంటే. ఇప్పుడు ఏమంటుందో తెలుసా అండి? ఇప్పుడు సోషల్ డ్రింకింగ్ అని ప్రారంభమైంది తెలుసునా అండి? సోషల్ స్మోకింగ్ అని ప్రారంభమైంది తెలుసునా అండి? ఇంతకుముందు ఎవరైనా ఆ పని చేయాలన్నా సరే ఎక్కడో చాటికి దాక్కొని ఎవరు కనిపించకుండా, ఇప్పుడు ఏమైపోయింది, అది సోషల్ అయిపోయింది. అందరు ముందు చేస్తే అది ఫ్యాషన్ అటండి. మనకి ఇంగ్లీష్లో ఒక విషయం చెప్తారు, అ డ్రింకర్ టేక్స్ అ డ్రింక్. ఒక ఆయన ఒక ఏమంటాం వీటిని, ఒక గ్లాస్ తాగేశారట. తర్వాత ఏంటట, డ్రింక్ టేక్స్ అనదర్ డ్రింక్. ఆ గ్లాస్ ఇంకొక డ్రింక్ కావాలని పిలుస్తుందట. దాని తర్వాత ఇంకోటి ఆ గ్లాస్లో పోసేస్తాం. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా అండి? ద డ్రింక్ టేక్స్ ద డ్రింకర్. అదేం చేస్తుంది, ఎవడైతే తాగాలని వెళ్ళిండో వాడిని లోపల పట్టేస్తుంది. ఇంకా ఆలోచన మాత్రం వదలలేడు. అయ్యా మనము దాని కంట్రోల్లో ఉన్నామా, అది మన కంట్రోల్లో ఉందా అన్న దానికి ఒకటే సింపుల్ టెస్ట్ అండి. ఈ రోజు నువ్వు మానేస్తావా? ఈ రోజు నువ్వు దాన్ని వదిలేస్తే నువ్వు ఉండగలుగుతావా అని అంటే, నేను దాని కంట్రోల్లో ఉన్నట్టే, అది నా కంట్రోల్లో ఉన్నట్టండి. లేదండి కుదరదండి, కొద్దిగా సమయం ఇవ్వండి అని అంటే నువ్వు దాని కంట్రోల్లో ఉన్నట్టు. కాబట్టి ఇంతే సింపుల్ టెస్ట్ అండి. ఒక ఇంటెలిజెన్స్, ముఖ్యంగా ఈ యువకులందరికీ చెప్తున్నాను, ఒక చిన్న ఇంటెలిజెన్స్, ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న ఏదో ట్రై చేస్తాను ఏదో ఇది అన్నట్టుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కాబట్టి అది ప్రారంభమే చేయకూడదండి మనకి. ఈ రోజులలో, ఈ ప్రస్తుత సమాజంలో ఎన్ని రకరకాల సెన్స్ ఎంజాయ్మెంట్స్ పిల్లల్ని పాడు చేసేవి, డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని, సిగరెట్స్ అని. ఇవి స్టార్టింగ్ ఉంటుందట, ఎండింగ్ ఉంటుంది. స్టార్టింగ్ బాగానే ఉంటుందండి, ఎండింగ్ ఎలా ఉంటుందో మనం ఊహించలేమండి. ఒకసారి స్మోకింగ్ గురించి చూపిస్తాను మీకు, ఒక చిన్న వీడియో చూపిస్తాను. అసలు మన లంగ్స్ దేనికోసం తయారు చేశారు, దానివల్ల ఒక తప్పు పని చేయటం వల్ల మనకేమవుతుంది, ఒక చిన్న వీడియో చూడండి. ఎవరైనా మీ స్నేహితులు అలాంటి తప్పు పనులు చేస్తే వాళ్ళకు కూడా చూపించండి. ఒకసారి చూడండి ఈ వీడియోని. मनुष्य के स्पंज समान फेफड़े हवा सोखने के लिए बने हैं, लेकिन कुछ लोग फेफड़ों को बीड़ी सिगरेट का धुआं सोखने के लिए इस्तेमाल करते हैं। एक आम धूम्रपान करने वाले व्यक्ति के फेफड़ों को अगर आप निचोड़ कर देखें तो इतनी मात्रा में आपको साल भर का कैंसर पैदा करने वाला टार मिलेगा। इतना टार आपको बीमार, बहुत बीमार बनाने के लिए। చూసారా, చిన్ని విషయం అండి, చిన్ని అలవాటు అండి. ముఖ్యంగా యువకులు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్ని ఆనందాల కోసం, సరే పర్వాలేదు ఫ్రెండ్స్ తోటి కదా, ఒక్కసారే కదా, ఎంజాయ్ చేయాలి కదా అని ప్రారంభమైనది లోపల లాగేసి మనల్ని మొత్తం పాడు చేసేస్తూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ మేము చేసే ఒక విన్నపం ఏంటంటే, అసలు వాటి జోలికే వెళ్ళకండి అసలు. లేకపోతే టైం టు కమ్ ఇంటెలిజెన్స్తో ప్రారంభమైంది ఇర్రెసిస్టబుల్గా మారిపోతుంది. ఇంకా మనం దాన్ని వదిలేయలేము అనమాట, అలా మారిపోతాం. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు భోగ వృత్తి, ఒక సెన్స్ ఎంజాయ్మెంట్ని చేస్తే ఇర్రెసిస్టబుల్గా అయిపోతుంది, చేయకపోతే
అందరు చేస్తున్నారు నేను చేయట్లేదు, 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 అందరూ ఎంజాయ్ చేస్తున్నారు నేను చేయట్లేదు. ఈ గిల్ట్ ట్రాప్ అంటారండి దీన్ని. ఈ గిల్ట్ ఎప్పుడు ఉండాలో తెలుసా అండి? తప్పు పని చేసినప్పుడు ఉండాలి, కానీ తప్పు పని చెయ్యకుండా ఉన్నప్పుడు రాకూడదండి ఇది. మీకు ఒక విషయం తెలుసా అండి? ఈ గిల్ట్ మంచిదే. ఎందుకో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. ఓ చిన్న పిల్లవాడు ఒకసారి మంటను ముట్టుకున్నాడండి, కాలిపోయింది. అప్పటి నుంచి వాడికి భయం పుట్టుకుంది. ఏంటి? మంట దగ్గరికి వెళ్తే కాలుతుంది అని. ఆ భయం మంచిదే కదండి. కాబట్టి ఈ గిల్ట్ ఏదైతే ఉందో, అయ్యో నేను నేను చెయ్యట్లేదు అన్న దాన్ని అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మన మనసు. చెయ్యక ముందు ఉన్న గిల్ట్ మంచిదండి. చేసిన తర్వాత కానీ గిల్ట్ పడ్డామనుకోండి, దానివల్ల ఏమి సదుపాయం ఉందండి? ఇప్పుడు ఒకటి చంపేశాక నేను పశ్చాత్తాపపడుతున్నానంటే శిక్ష ఉండదా అండి? కాబట్టి ఒకసారి మనం తప్పు చేసేసాక దాని యొక్క పరిణామం మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయం. మరి ఏం చేయాలి ప్రభుజీ? ఇటు చెయ్యొద్దంటారు, ఇటు బాధపడకూడదంటారు, మరి ఏం చేయాలి మధ్యలో? కృష్ణుడు చెప్పాడండి, అబ్స్టెయిన్ అండ్ డెలిజెన్స్. అబ్స్టెన్స్ అండ్ డెలిజెన్స్. ఆపాలి ఆపాలి ఆపాలి. మీకు చాలా సులభమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమైపోతుందండి. మేము ఒకసారి ఒక షాప్లో కూర్చున్నామండి. ఎదుటి షాపులోకి ఒక ఆయన వచ్చారు. ప్రొద్దున పూట ప్రతిరోజు షాపులు తీయడంగానే కొంతమంది డబ్బులు అడగడానికి వస్తారండి, తెలిసినా మీకు? అన్ని షాపులలో డబ్బులు అడుగుతూ వెళ్తున్నారండి. ఒక షాపులోకి వెళ్ళేసరికి డబ్బులు అడిగే ఆయన అడగకుండా ముందుకెళ్ళిపోయాడండి. దాని తర్వాత ఏదో గణేష్ చతుర్థి ఏదో ఉత్సవం ఉన్నట్టుంది, చందాలు అడగడానికి వస్తారు కదండి. అన్ని షాపులకు వెళ్తున్నారండి చందాలు అడగడానికి. ఆ ముందున్న షాపులో మాత్రం దాటేసి వెళ్ళిపోయారండి. అయితే నేను ముందటున్న వాడిని అడిగా, అయ్యా అన్ని షాపులకు వెళ్తున్నారు, ఈయన షాప్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఆయన ఇవ్వడం తెలియచండి అందరికీ, అందుకే వాడి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. మన దగ్గర కూడా ఏమవుతుందో తెలుసా అండి? మనసు వస్తుంది, ఒరే నాకు ఇవ్వరా, ఈ పని చేయరా, ఇవ్వరా, ఈ పని చేయరా అంటుంది. మనం ఇలా కూర్చోవాలంతే. అడిగేవాడు అడుగుతూ ఉంటాడు. మీరు చూస్తారు కదండి, సిగ్నల్ దగ్గర 2-3 సార్లు అడుగుతారు, మనం చూడకపోయారనుకోండి వెళ్ళిపోతారు. అలా మనసు కూడా వస్తుంది, అడుగుతుంది మనల్ని, అయ్యా పని చేయరా, ఈ పని చేయరా, ఈ పని చేయరా, ఆనందం పొందుతావు. మనం మన పనిలో ఉన్నామనుకోండి, మనం జపం చేసుకుంటున్నాం, ఏదో పనిలో ఉన్నామనుకోండి, మనసు వెళ్ళిపోతుంది. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వస్తుందండి, మళ్ళీ అడుగుతుందండి, మళ్ళీ వెళ్ళిపోతుందండి, మళ్ళీ కొద్దిసేపు తర్వాత వస్తుందండి, మళ్ళీ అడుగుతుందండి, వెళ్ళిపోతుందండి. కొన్నిసార్లు మనం వద్దు 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 అని చెప్పాక దానికి తెలిసిపోతుంది, వీడు ఏం చెప్పినా సరే వినడు, కాబట్టి వీడి దగ్గర వెళ్ళటం టైం వేస్ట్ అని మనల్ని వదిలేస్తుందండి. ఇదే కదండి మనకు కావాలి. మన మనస్సు ఏం చేస్తుంది? ప్రారంభంలో మనకేమనిపిస్తుంది అంటే, అమ్మో తట్టుకోవటం చాలా కష్టం ప్రభుజీ. ఇప్పుడు ఆర్మ్ రెస్లింగ్ చేశారా ఎప్పుడైనా? మీరే ఇలా 2 చేతులు ఇలా పెడతారు, తెలుసా మీకు? ఇలా 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 కాంపిటీషన్ ముందుకు వెనకాలకి వెళ్తూ ఉంటుంది. చూసే ఉంటారు మీరు ఇలాంటి కాంపిటీషన్లు. మీరు చూడండి, పక్కన ఉన్నవాడు చాలా స్ట్రాంగ్ కాంపిటీటర్ అనుకోండి, ఏమవుతుందండి? మొత్తం ఇలా వెనకాలకి లాగేస్తుంటాడు, మన చెయ్యి ఇలా వెనకాలకి వచ్చేస్తుంటుంది. ఎలా ఆపాలిరా, వీడికి ఇంత ఫోర్స్గా ఉన్నాడు అని అనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? అప్పుడు ఏం చేయాలో తెలిసినా అండి, మనం ఒక విషయం చేయాలి. ఈ మ్యాచ్లో ముందటున్నవాడు ఎంత శక్తివంతమైన వాడైనా సరే, ఇది టైం బౌండ్ మ్యాచ్ అండి. 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. ఆ 3 నిమిషాలు కానీ వాడు ఎంత గట్టిగా అయినా సరే మనం ఓపిక పట్టామనుకోండి, ఇంత లాస్ట్కి వచ్చే వరకైనా సరే మనం వెయిట్ చేసామనుకోండి, టింగ్ అని మోగంగానే రౌండ్ అయిపోయింది అని అంటాడు. అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి కొద్దిగా గ్లూకోజ్ ఏదో ఒకటి దాగి మళ్ళీ ఇలా స్ట్రెచ్ చేసి మళ్ళీ రెడీ అయిపోయి మ్యాచ్కి రావచ్చు అనమాట. కాబట్టి ఎప్పుడైతే మన మనసు ఇంపల్సెస్ని పెడుతుందో, చేయరా మనం ఏం చేయాలి? చాలా స్ట్రాంగ్ ఉంటుందండి, చాలా తీవ్రంగా, అది మామూలుది కాదండి. మనం అడిగినట్టే అడగదండి, అది మ్యాచ్ లాగా మన పైన ప్రవాహం చూపిస్తుంది. కానీ కొన్ని క్షణాలు మాత్రం మనం వెయిట్ చేసామనుకోండి, అంతే, మనం దాని నుంచి బయటపడిపోయినట్టే. ఇది దేనివల్ల సాధ్యమవుతుందండి? ఇది కూడా సాధన వల్ల సాధ్యమవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి, మీరు మీ యూట్యూబ్లో ప్రణవానంద దాస్ భగవద్గీత ప్రవచనాలు చెప్తున్నారు అని బి అని నొక్కంగానే బాలీవుడ్ అని వచ్చేది అనుకోండి. ఎందుకంటే ఇంతకుముందు మన బాలీవుడ్ సినిమాలు కానీ సాంగులు కానీ వినే అలవాటు ఉన్నదనుకోండి, బి అని టైప్ అయ్యారే అది చూపించేస్తుంది ఇంటర్నెట్ బాలీవుడ్ అని. కానీ బాలీవుడ్ కాదు, భగవద్గీత అని 10 సార్లు నొక్కారనుకోండి, 18 రోజులు నొక్కారనుకోండి, మళ్ళీ మీరు బి అని నొక్కంగానే బాలీవుడ్ రాదండి, భగవద్గీతనే వస్తుంది అక్కడ.
కొన్నిసార్లు మనం ఫోన్లో టైప్ చేస్తాం, మేము హరే కృష్ణ అని టైప్ చేయగానే హరే అని టైప్ చేసి ముందుకు రాగానే అది హేట్ అయిపోతుంది అనమాట. హేట్ కృష్ణ అని వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ చెప్పాలి, ఇది హేట్ కాదురా హరే, హరే అని టైప్ చేసి మళ్ళీ కృష్ణ అంటే మళ్ళీ హేట్ అయిపోతుంది. మళ్ళీ 2-3 సార్లు హరే 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 అని టైప్ చేస్తే మళ్ళీ హరే అంటే అది హరేగానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ 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 మనం చేస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా అండి, మన అర్జ్ అంటారండి, చెయ్యి 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 అని చెప్పేది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ అర్జెస్కి కూడా సర్జెస్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, సాయంత్రం అయిందనుకోండి, ఊబర్ ఓలా రేట్ సర్జ్ టైం అని పెంచేస్తారనమాట రేట్లను. అట్లా ఈ వాంటింగ్స్ కూడా కొన్ని సమయాలలో పెరిగిపోతుంటాయండి. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం ఎప్పుడు పెరుగుతుంది మనకే తెలుసు. కాబట్టి ఆ క్షణములలో మనం కానీ జాగ్రత్తగా ఉండగలిగితే, మీకు ఒక చిన్న విషయం చెప్తాను, మీకు అర్థం అవుద్ది. ఒకడు ఫ్రెండ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్కి చెప్పాడట, ఒరేయ్ నా దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది, ఒక దొంగతనం చేద్దాం, నువ్వు నేను లైఫ్లో 50-50 తీసుకుంటే లైఫ్ మొత్తం సెటిల్మెంట్ రా అని కన్విన్స్ చేశాడటండి. అరే దొంగతనం వద్దురా బాబు వద్దురా బాబు వద్దురా బాబు అంటే, అరే జీవితాంతం కష్టపడతావా, ఒక్క రాత్రి నాతోటి వస్తావా, చాలు జీవితం మొత్తం ఆనందంగా బ్రతకచ్చు అని చెప్పి చాలా అది చెప్పి ఇది చెప్పి సరే అని ఈ స్నేహితుడు తీసుకెళ్ళాడటండి. తీసుకెళ్ళంగానే ఇంట్లోకి వెళ్ళారట, ఇంట్లో ఎవ్వరు లేరట. ఆయంత లాకర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో అన్ని సైరన్లు ఉన్నాయట, మొత్తం మోగటం ప్రారంభం చేసిందట. ఎప్పుడైతే ప్రారంభం చేసిందో ఈ ఫ్రెండ్ పారిపోయాడటండి. ఎవరినైతే తీసుకొచ్చాడో వాడు లోపల ఉండిపోయాడు. ఎందుకంటే వీడికి తెలుసు కదండి స్కెచ్ ఎలా ఉందో, ఇంట్లో ఏ డోర్ ఎక్కడుంది, విండో ఎక్కడుంది, వీడు ఉత్తి అతిథి ఒక రోజులో కన్విన్స్ చేసి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చేసరికి పోలీసులు వీళ్ళు పట్టుకున్నాడు. తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెడితే సాక్ష్యం చెప్పడానికి ఒక నించోబెట్టాడటండి. ఆ సాక్ష్యం చెప్పేవాడు ఎవడో తెలుసా అండి, వీడి స్నేహితుడే. వీడే దొంగతనం చేశాడు అని సాక్ష్యం చెప్పడానికి అక్కడ నించున్నాడటండి. ఇదే మనసు చేసే పనండి. ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా అండి, చెయ్యి 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 చేసేసాక ఏమంటుందో తెలుసా అండి, చేసి ఉండకపోతే బాగుండేది కదా, ఇంకోసారి చెయ్యకరా, ఎవడు చేయమన్నాడురా నిన్ను, ఎందుకు చేసావురా అని మన మనసే మనకి చెప్తుందండి. ఎంతమందికి అనుభవం ఉందండి, మనసులో నుంచి వచ్చిన ఐడియా వల్లనే చెడు పని చేసి ఆ పని అయిపోగానే ఎందుకు చేసావు ఎందుకు చేసావు ఎందుకు చేసావు అనే గిల్ట్ మనసు మనకిచ్చి మనల్ని ఇంకా 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 ఒక ట్రాప్లోకి పంపించేస్తుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి ఇది మనసు చేసే పని. దీన్ని కానీ తెలుసుకున్నామనుకోండి మనం జాగ్రత్తగా ఉంటాం. మనసుని కంట్రోల్ చేసేదైనా ఉంటే అది మంత్రము, మన త్రాయతే ఇది మంత్ర. కాబట్టి ముఖ్యంగా యువతి యువకులు పిల్లలు ఈ మనసు యొక్క ఫంక్షన్ని కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక ప్రదేశంలోకి మనం వెళ్తున్నాం అనుకోండి, కొన్ని ఏరియాస్లో కొన్ని వాటిలలో చెప్తారు, అరే అక్కడ పులులు ఉంటాయి జాగ్రత్త అని తెలుసుకున్నాం అనుకోండి మనం జాగ్రత్త వహిస్తాం. భగవద్గీత ఏం చేస్తుందో తెలుసా అండి, మనకి ఉన్నది ఉన్నట్టు తత్వం ఏంటో చెప్తుందండి. భగవద్గీత ఎందుకు మన లోపల ట్రాన్స్ఫర్మేషన్ కలిగిస్తుందో అంటే, అయ్యా ఇది డేంజర్, ఇది ఇక్కడ మంచిది, ఇక్కడ ఈ మార్గంలోకి వెళ్ళు బాగా మంచిగా ఉంటుంది, ఈ మార్గంలోకి వెళ్ళకు జాగ్రత్త అని భగవంతుడు దీనికంటే గొప్ప, అసలు ఇంతకంటే గొప్ప మాన్యువల్ అండి జీవితంలో ఇంకోటి ఉందా అండి? ఎంత జ్ఞానము మనం సముపార్జన చేసుకో, ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని విశేషాలు తెలుసుకోగలుగుతున్నాం, మన జీవితాన్ని మార్చుకునే ఎన్ని సీక్రెట్స్ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం భగవద్గీత నుంచి. కాబట్టి ఇది మనసు యొక్క ఫంక్షన్ అట. కాబట్టి దీన్ని ఆపాలి, దీని ట్రాప్లో పోకూడదు అంటే మన సాధన నియమంగా, మన సాధన ఉండాలి, నియమంగా మనం భగవద్గీత వింటూ ఉండాలి. మన మనసు భగవద్గీత నుంచి కూడా మనల్ని దూరం చేసేస్తుందండి. ఒక రోజు వింటా, 2 రోజులు వింటా, 3 రోజులు వింటా, 4 రోజులు వింటా, దాని తర్వాత మెల్లమెల్లగా పర్వాలేదులే మళ్ళీ వినొచ్చు, పర్వాలేదులే రికార్డింగ్ వినొచ్చు అని చెప్తుందండి మనసు. కానీ ఆ ట్రాప్లో మనం పడకుండా నిష్టగా నేను చేస్తాను, ఇది ఫస్ట్ మీ మనసుకి టెస్ట్ ఇదే అండి, 18 రోజులు నేను పూర్తి చేస్తాను, చేసి చూపిస్తాను అని చెప్పండి. అప్పుడు చూడండి మనసు మీ 18 రోజుల తర్వాత వామ్మో ఏంటి ఇలా మారిపోయారు, ఇంతకుముందు నేను చెప్పంగానే లేచి వెళ్ళిపోయారు వారు, కానీ ఇప్పుడేంటి 18 రోజులు కూర్చున్నాడు అని ఆశ్చర్యపోతుందండి. అప్పుడు కేర్ఫుల్ అవుతుంది. అలానే మీరు కానీ మనసుని కంట్రోల్ చేయగలిగితే మనకంటే హ్యాపీగా, మనకంటే ఎంతో సమయాన్ని కాపాడుకొని, ఎంతో శక్తిని కాపాడుకొని, ఎంతో ఆనందంతో మనం ఈ దేశం యొక్క, సమాజం యొక్క, ధర్మం యొక్క, భగవంతుడి యొక్క సేవ చేసుకోవచ్చు.
లాస్ట్కి ఒక చిన్న ఫార్ములా చెప్తున్నారండి. పీస్ ఫార్ములా ఏంటట భగవంతుడు చెప్తున్నాడు. చాలా మంచి శ్లోకం, అందరూ కూడా చెప్పండి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చర్మ భోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. చూడండి, భగవంతుడు 3 విషయాలు చెప్తున్నాడటండి. నేనే అన్నిటికంటే పెద్ద భోక్త, నేనే భోక్తని, నేనే స్వామిని, నేనే అందరి శ్రేయోభిలాషుణ్ణి. ఇదేంటి ప్రభుజీ నేనే 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 అని చెప్పుకుంటున్నాడు? ఎందుకు చెప్తున్నాడు తెలుసా అండి? వాస్తవం చెప్తున్నాడు భగవంతుడు. వాస్తవాన్ని ప్రస్తావన చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? మనం భోక్తలం కాదండి, మన నియంతలం కాదండి. ఒక ఆయన బయలుదేరాడట, అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని జయిస్తానని. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా అండి, ఆయన సమాధి కూడా ఎక్కడుందో తెలియదటండి. మనం ఒక రీసెర్చ్ చూసామన్నమాట. ఆ రీసెర్చ్లో వాళ్ళు చెప్తున్నారు, అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఎక్కడుంది అంటే అలెగ్జాండ్రియా నగరంలో చౌరస్తా కింద ఉంది. అరే చౌరస్తా నా పండ్ర కొన్ని రోజులు కిందకి దొవ్వి అలెగ్జాండర్ని బయటికి తీస్తామంటే ఏం పర్వాలేదు, ఇన్ని చౌరస్తాలు ఎందుకు ఆపుతాం, పోనివ్వండి కార్లు, ఆయన ఎప్పుడో వచ్చాడు వెళ్ళిపోయాడు, ఆయన ఎందుకు మనకి అన్నారట. కాబట్టి ప్రపంచాన్ని గెలవాలనుకున్న వ్యక్తికి ఈరోజు ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోతున్నామండి. ది గ్రేట్ బ్రిటన్, సన్ నెవర్ సెట్స్ ఇన్ అవర్ కింగ్డమ్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఎంత ఉందండి? ఇంత ఉంది. కాబట్టి ప్రపంచంలో చాలా మంది నేను ఎంజాయర్ని, నేను స్వామిని. ఇప్పుడు చూడండి, ఈ పని మంచి మైసూర్ పాకో ఏదో ఒకటి చేసి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, పక్కన పెట్టుకోగానే వెంటనే చీమలు వచ్చేస్తాయి. ఎప్పటి వరకు వస్తాయండి చీమలు? చీమలు వచ్చాయి అని తెలిసి సూర్యుడు కింద పెట్టంగానే అన్ని చీమలు వెళ్ళిపోతాయి. అవునా కాదా? అవి ఏమనుకున్నాయి మైసూర్ పాక్ మీదకి వచ్చేటప్పుడు? నేను ఎంజాయర్ని, నేను స్వామిని, మైసూర్ పాక్ అంతా నాది. ఎంతసేపు ఉంది? సూర్యుడిలో పెట్టేంత వరకు. అలా ఈ ప్రపంచంలో అందరూ వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు వెళ్ళిపోతారు. కానీ పర్మనెంట్గా ఎవరుంటారంట? భగవానుడు మాత్రమే ఉంటారట, భగవంతుడు మాత్రమే. కానీ భగవంతుడికి ఈ పదవులు ఇవ్వచ్చా అండి? ఎందుకంటే ఆయన అందరికంటే మంచివాడు కాబట్టి ఆయనకు పదవులు ఇవ్వచ్చు. ఎందుకో తెలుసా అండి? ఆయనకి పదవి పట్ల వ్యామోహం లేదు. ఆయన నేను స్వామిని నా మాట అందరూ వినాలి అనే ఇది లేదండి. మీరు చూడండి, హిరణ్యకశిపుని తొలగించి ప్రహ్లాదుడికి రాజ్యం ఇచ్చారు, రావణాసుడిని తొలగించి విభీషణుడికి రాజ్యం ఇచ్చారు, వాలిని తొలగించి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు, అంగదుడికి పదవి ఇచ్చారు. ఇంత కురుక్షేత్ర యుద్ధం జరిగాక యుధిష్ఠిర్ని మహారాజు గారు చేశారు, కానీ కృష్ణుడు కూర్చోలేదండి. భగవంతుడు ఈజ్ కంప్లీట్లీ నాన్ అటాచ్డ్ అండ్ నాన్ క్రెడిట్ స్టీలింగ్. ఈ ప్రపంచంలో అండి మనం చేసిన దానికి మనం ఎలాగనో క్రెడిట్ తీసుకుంటామండి, చెయ్యని దానికి కూడా క్రెడిట్ తీసుకుంటామండి మనం. కానీ భగవంతుడు ఏంటో తెలుసా అండి? అన్నీ చేసి ఎవరండి ఇంత పెద్ద యుద్ధం చేయించింది అంటే అర్జునుడండి అని ఈయన పగ్గాలు పట్టుకొని రథసారిధ్యం చేస్తున్నాడండి. ఇది భగవంతుడి యొక్క గొప్పతనం అండి. మోస్ట్ నాన్ అజ్యూమింగ్, మోస్ట్ నాన్ క్రెడిట్ టేకింగ్, మోస్ట్ లవింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే అది భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మన జీవితంలో శాంతి పొందుతామట. కాబట్టి ఇలా ఈ చాప్టర్లో మనము ఒకసారి అక్రనిం ద్వారా ఒకసారి రివైజ్ చేద్దాం, దాని తర్వాత ఒకసారి రీక్యాప్ చూద్దాం అసలు మనం ఈ చాప్టర్లో ఏం నేర్చుకున్నామని. ఈ చాప్టర్ యొక్క అక్రనిం ఏంటండి? అందరికి గుర్తుందా? STEP, స్టే ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలోనే ఉండు, కర్మ చెయ్యి, ధర్మం కోసం భగవంతుడి కోసం చెయ్యి, అది సన్యాసం కంటే గొప్పది. మన బాధ్యతని జాగ్రత్తగా సక్రమంగా పర్ఫెక్ట్గా నిర్వర్తించటం చాలా గొప్ప పని. ఎవరి కోసం? స్వార్థం కోసం కాదు, లోక ప్రయోజనం కోసం. దాని తర్వాత 3 డూవర్స్ ఉన్నారట. ఎవరది? భగవానుడు, ప్రకృతి, జీవుడు. దాని తర్వాత ఈక్వల్ విజన్, సమదృష్టి, అన్ని ప్రాణుల పట్ల సమదృష్టి కలిగి ఉండాలి. ఎవరికైతే భగవతత్వ విజ్ఞానం తెలుసో అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరిని మనం హింస పెట్టకుండా ఉండాలి. పీస్ ఫార్ములా, అయ్యా హీ ఈజ్ ఇన్ కంట్రోల్ అన్నప్పుడు మనం శాంతిని పొందుతామట. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఒక 5 ముఖ్యమైన
పాయింట్స్ మనం ఏం నేర్చుకున్నా టేక్ హోమ్ మెసేజ్ ఒకసారి రివిజన్ చేసుకొని దాని తర్వాత మనం ఈ ప్రవచనాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం మనందరం కూడా. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నవి? డూ యువర్ డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్. ఏం ఎగ్జాంపుల్ చూసామండి? వాటర్లో తామరాకు ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ఆ తామరాకుని ఇలా నీళ్ళల్లో దులిపామనుకోండి, ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అలా అటాచ్మెంట్తో కాకుండా డ్యూటీతో, సమర్పణ భావంతో చెయ్యి. ఇది ఫస్ట్ టేక్ హోమ్ మెసేజ్ మనం. దాని తర్వాత హ్యావ్ రైట్ డిజైర్స్. ఫర్ రైట్ డిజైర్స్ ప్యూరిఫికేషన్ ఇస్ నీడెడ్. ఆ ప్యూరిఫికేషన్ ఎలా వస్తుంది? సాధన ద్వారా వస్తుంది. భగవన్నామ జపం, సత్సంగం, భాగవత శ్రవణం. దాని తర్వాత ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వలీ. గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్. ఎవ్రీ వన్ ఈజ్ గాడ్స్ చైల్డ్. కేవలం మనుషులే కాదండి, ప్రతి జీవరాశి కూడా భగవంతుడి యొక్క సంతానమే. డోంట్ హర్ట్ ఎనీవన్. ఎవ్వరికీ కూడా హాని చెయ్యకు, అందరినీ ప్రేమించు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు. దాని తర్వాత 4వ విషయం ఏమనుకున్నారండి? రాంగ్ డిజైర్స్ హ్యావ్ టు బి టాలరేటెడ్. డోంట్ యాక్ట్ బట్ వెయిట్. జస్ట్ వెయిట్ చెయ్యి, టాలరేట్ చెయ్యి. ఎప్పుడైతే మన మనసు ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తుందో కొద్దిసేపు ఓపిక పట్టు. ఆ ఓపిక పట్టే లోపలనే మనకి తెలుస్తుంది ఆ మనసు ఎక్కడో మాయమైపోయింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, మీకు చిన్నపిల్లలు వచ్చారనుకోండి, అమ్మ నాన్న దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి 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 కావాలంటే మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళే వెళ్ళిపోతారు. అలా అనమాట మనసు కూడా. వీఆర్ నాట్ ది ఎంజాయర్స్ బట్ గాడ్ ఈస్. ట్రై టు ఫైండ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ హిస్ సర్వీస్. మనం ఎంజాయర్స్ని కాదు, మనం భోక్తలం కాదు, భగవంతుడు. ఆయన యొక్క సేవ చేస్తే మనం కూడా ఆనందాన్ని పొందుతాం, మనం కూడా శాంతిని పొందుతాం. ఇవి ఒక 5 పాయింట్స్ మనం ఈ చాప్టర్ నుంచి టేక్ హోమ్ మెసేజ్గా మనం తీసుకెళ్ళచ్చు. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా యువతీ యువకులు చెడు మార్గంలోకి వెళ్లకుండా ఎలా మనం బయటపడగలుగుతాం, ఎలా మనసు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలుగా, చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి అందరికీ అవసరమే అండి. ఎందుకంటే మనసు అందరికీ ఒకటేలాగా నడిపిస్తుందండి. వయసుతో సంబంధం లేదండి. మనసు అందరినీ ఈక్వల్గా, దానికి సమదృష్టి చాలా ఉందండి. అందరినీ రాజు నుంచి చిన్న పిల్లవాడి వరకు ఒక్కటిలాగానే ట్రీట్ చేసి అందరినీ అలానే ఆడించాలని ప్రయత్నం చేస్తుందండి మనసు. కాబట్టి మనసు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం టాలరేట్ చేయొచ్చు అని నేర్చుకొని కానీ మనం జాగ్రత్తగా ఉండగలిగితే మనం శాంతిని పొందుతాం జీవితంలో అనే ఒక చక్కటి సందేశాన్ని భగవద్గీత 5వ అధ్యాయం మనకి నేర్పిస్తుంది. కర్మయోగం పూర్తవ్వబోతుందండి. రేపు చివరి అధ్యాయం 6వ అధ్యాయంతో మనకి కర్మయోగం పూర్తయ్యి అత్యద్భుతమైన భక్తి యోగాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి మీరు ఒకటండి, ఫస్ట్ మీకు ఇచ్చే మైండ్ అసైన్మెంట్ ఏదైనా ఉంటే 18 రోజులు లైవ్లో ప్రవచనాన్ని వింటాను అనే ఒక సంకల్పం చేసుకోండి. ఇది మైండ్కి ప్రూవ్ చేయాలి మీరు. అయ్యా నువ్వేం చెప్పినా సరే నేను మాత్రం ప్రవచనంలో కూర్చొని వింటాను. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ అయితే 1, 2, 3, 4 ఈజ్ మాక్సిమం. దాని తర్వాత కూర్చొని ఇవ్వదనమాట మనసు. అయ్యయ్యో ఇన్ని విషయాలు ఎందుకంటే 5వ అధ్యాయంలో మనసు గురించి చెప్తున్నాం కదండి. కాబట్టి మనసు అనుకుంటుంది, అయ్యో వీడు మాత్రం వినేస్తే ఏమైపోతుంది, వీడు మారిపోతాడేమో భయం దానికి ఉంటుంది కదండి. కాబట్టి ఎవరు కూడా శిష్యుల్ని కోల్పోవారనుకోరు కదా. కాబట్టి మనసు కూడా అనిపిస్తుంది, పడుకోరా, నువ్వు చూడకరా, నువ్వు ఏదో పని చేసుకోరా, ఫోన్ చూడరా అని ఏదో ఒకటి చెప్తుందండి మనకి. కానీ మనసుకి చెప్పాలి, ఓ మనసా నీవి నా దగ్గర సాగవు, ఇక్కడ కేవలం కృష్ణుడు మాత్రమే. కృష్ణుడు చెప్పిన విషయాలు నేను వింటాను, చక్కగా మంచి మార్గంలో నేను వెళ్తాను. ఎంత సంతోషం అండి మనందరికి కూడా భగవంతుడి గురించి చెప్తే. ఎంత మంచి జ్ఞానం, అసలు ఇలాంటి జ్ఞానం అసలు ఎక్కడైనా మనకు దొరుకుతుందా అండి ప్రపంచంలో? భగవద్గీత తప్ప ఇంకా ఏది కూడా, భగవానుడు మన పట్ల అంత ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత మంచి విషయాలు మనకి చెప్పి మనల్ని మంచి మార్గంలో నడిపించే ఒక బాధ్యతని స్వామి తీసుకొని మనకి భగవద్గీత ఉపదేశం చేస్తున్నాడండి. చక్కగా మనం భగవద్గీతను విందాం, చక్కగా మంచి ధార్మికమైన మార్గంలో ముందుకెళ్దాం. రేపు సాయంత్రం కరెక్ట్గా 7:30 కలుసుకొని మనం 6వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత వినే ప్రయత్నం చేద్దాం. ఇంత మంచిగా మీరందరూ వింటున్నారు. అలానే మనకి ప్రవచనం అయిపోగానే ఫస్ట్ కమెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంటుంది. అలానే మన వాట్సాప్ ఛానల్లో క్విజ్ వస్తుంది, తప్పకుండా ఆన్సర్ చేయండి. మీరందరూ ఆన్సర్ చేసిన వారందరికీ కరెక్ట్గా 18 రోజులు చెప్పిన వారందరికీ కూడా జగన్నాథ స్వామి వారు
స్వయంగా ధరించే గీత గోవింద వస్త్రము అని అంటారు. ఆయనకు అత్యంత ప్రియమైన శేష వస్త్రాన్ని, దాంతోపాటు భగవత్ మహాప్రసాదాన్ని, ఒక మంచి భగవద్గీత 18 రోజులు అటెండ్ అయ్యి ఉత్తీర్ణత పొందారు, అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పారు అనే ఒక సర్టిఫికెట్ని కూడా మీకు అందించబడుతుంది. రేపు మనము ప్రవచనం అయిపోయాక ఈ 6 అధ్యాయాలకి సంబంధించిన క్విజ్ ఆన్సర్లు మనం చెప్తాం అనమాట. రేపటితో ఈ 6 లింక్స్ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఎందుకు అని అంటే ఆన్సర్లు తెలిసేసాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు మీరు క్విజ్ ఆన్సర్ చేయొచ్చు. మిగతా ఏదైనా ప్రవచనాలు వినకపోతే వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసి కర్మయోగాన్ని మనం పూర్తి చేస్తే మళ్ళీ ఫ్రెష్గా మనం భక్తి యోగం ప్రారంభం చేయొచ్చు. అత్యద్భుతమైన సంపద భక్తి యోగంలో దాగున్నది. దాన్ని మనం తెలుసుకొని భగవంతుడికి దగ్గర అవ్వచ్చు. శ్రీకృష్ణ భగవానుకి శ్రీమద్ భగవద్గీత కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.